యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి, ఒక నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తాను. చెప్పకూడదు మొదలు గట్టిగా. గత సంవత్సరంలో మీకు దేవుడు విడిచిపెట్టినట్లు, విసర్జించినట్లు ఒకవేళ మీకు అనిపించి ఉండొచ్చు. దేవుడు అంటాడు, అదొక నిమిషం మాత్రమే. మనం చేసే కొన్ని పనులకు, మనం చేసే కొన్ని కార్యక్రమాలకి ఏంటండి, దేవుడు మనల్ని విసర్జించినట్లు, విడిచిపెట్టినట్లు అనిపించవచ్చు. కానీ గొప్ప వాత్సల్యముతో, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ వాత్సల్యం అండి? వివరించలేము, వర్ణించలేము. అంత గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను మరలా సమకూరుస్తాను. దేవుడు ఒక మనిషిని విసర్జిస్తే, దేవుడు ఒక మనిషిని విడిచిపెడితే అతని పరిస్థితి ఎలా ఉంటుంది అని కీర్తన గ్రంథకర్త 89వ కీర్తన 38వ వచనంలో అంటారు. చదవండి. కీర్తనలు 89వ కీర్తన 38వ వచనం. ఇట్లు సెలవిచ్చియుండియు, నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీవు మమ్మను విడిచిపెట్టి విసర్జించి ఉన్నావు. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీవు మమ్మను విసర్జిస్తే పరిస్థితి ఏంటంటే, నీ అభిషేకం పొందిన వాళ్ళే, ఆత్మను పొందిన వాళ్ళమే, ఆత్మలు ఎగరే వాళ్ళమే, ఆత్మలు హర్షించే వాళ్ళే. అభిషిక్తుని మీద నీవు అధికంగా కోపం చూపించావు. ఒక వ్యక్తిని మనం విసర్జించినప్పుడు, జనరల్గా కూడా ఒక మనిషిని మనం విసర్జించినప్పుడు వాళ్ళ మీద మనకు అధికమైన కోపం వస్తుంది. వాళ్ళు తిన్న కష్టం, తినకపోయినా కష్టం. అప్పుడే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేసినా తప్పే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏ చిన్న పొరపాటు చేసినా మనకు విపరీతమైన అధికమైన కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, అన్నా నువ్వు కోపపడుతున్నావు అంటే నేను చేసిన తప్పు కొంచెమే, కానీ దీనికి ఎంత కోపపడుతున్నావు అంటే నీకు మీ మనసులో మేము లేము. అమ్మా నీ మనసులో మేము లేము, నాన్న నీ మనసులో మేము లేము. అదే కానీ నీ మనసులో ఉన్నవాళ్ళం అయితే, నువ్వు మమ్మల్ని ఎప్పుడు వదిలేసుకున్నావు కాబట్టి మేము చేసే చిన్న పొరపాటు కూడా నీకు భూతద్దంలో కనబడుతుంది. ఇంత అధికమైన కోపం చూపిస్తున్నావు. అతడు అభిషేకం పొందినవాడైనప్పటికీ అతని మీద దేవుడు అధికంగా కోపం చూపడానికి గల కారణాలు ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తిని విసర్జించేశాడు. భక్తుడు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, ప్రభువా నువ్వెందుకు మమ్మల్ని విసర్జించావు? నువ్వు విసర్జించి మమ్మల్ని విడనాడి ఉన్నావు గనుకనే నీ అభిషేక్తుని మీద అధిక కోపం చూపిస్తున్నావు. చదవండి, త్వరగా చదవండి, కంటిన్యూ చేయండి. సేవకుని నిబంధన నీకు అసహ్యమాయెను. మా నిబంధన, మా ప్రార్థన, మా నిబంధన నీకు అసహ్యం అనిపిస్తుంది. అతని కిరీటాన్ని నేలను పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. ప్రియులారా, దేవుడు ఒక మనిషిని పడగొడితే, దేవుడు ఒక మనిషిని విసర్జిస్తే అతని కిరీటం నేలను పడిపోతుంది. అతడు ఘనతను పోగొట్టుకుంటాడు, ఘనహీనుడుగా బ్రతుకుతాడు. అందుకొరకే ప్రభువా క్షణమైనా నువ్వు నన్ను విడిచిపెట్టదు. పాటలు కూడా ఉంది కదండి, క్షణమైన వీడి పోలేదని. నువ్వు క్షణమైనా నన్ను విడిచిపెట్టొద్దు. నీవు కనిపించని రోజునా ఒక క్షణం ఒక యుగముగా. ఏమి రాశారండి దైవజనులు. దేవుడు ఒక క్షణం కనిపించకపోతే అది యుగాలుగా ఉంటుంది. కీర్తనగాడు, నీవు నన్ను విసర్జించావనుకో మా కిరీటం క్రింద పడిపోతుంది, నేలను పడిపోతుంది, మా ఘనతను మేము పోగొట్టుకుంటాం. ఓ ఘనహీనమైన జీవితం కనుక క్షణమైనా నీవు మమ్మల్ని విడిచిపెట్టొద్దు. నువ్వు విసర్జించావనుకో ఆ జీవితం ఘనహీనమైన జీవితం. ఇంకా 40వ వచనం చదవండి. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు, కోటలన్నీ కూడా పాడు చేసావు. కంచె లేని తోటకి సంరక్షణ ఉంటుందా? కోట లేని ఏంటండి చోటుకి సంరక్షణ ఉంటుందా? దేవుడు ఒక మనిషిని విసర్జిస్తే అతను పూర్తిగా కాపుదలను పోగొట్టేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరినైతే చేర్చుకుంటాడో, ఎవరికైతే వాత్సల్యతను చూపిస్తాడో వాళ్ళని ప్రియుల కంచె వేసి కంచెగల తోటలో దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దైవజనులు ఏసన్ గారు చెప్తా ఉండేవారండి తరచుగా. ఏసన్ గారు చెప్పేవాళ్ళు, ఆ టాపిక్ మీద పాట కూడా రాశారు ఏసన్ గారు. అదేంటంటే, ఒక కుక్క ఒక పంది పిల్లను తరుముకుంటే అది వెళ్ళి కంచెలో జొరబడిందంట. ఒక తోటలో కంచెలోకి వెళ్ళి ఆ ముళ్ళ కంచెలో కూర్చుండిపోయిందంట. ఆ కుక్క ఎంత ట్రై చేసినా ఆ పంది పిల్లను పట్టుకోలేకపోయింది. ఎందుకంటే అది కంచెలో సేఫ్గా ఉండిపోయింది. ఇది ఎంత ట్రై చేసినా తనకు దెబ్బ తగులుతుంది తప్ప ఆ పంది పిల్లను పట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత కుక్క కొంచెం చాటుగా వెళ్ళింది. ఈ పంది పిల్ల అనుకునేదంట, ఉండేదేమో గుట్టుగా ఉండాలి కదండి కంచెలో, పోయిందిలే అదేం చేస్తుందని కంచెలో నుండి బయటికి వచ్చిందంటండి.
వెంటనే ఎక్కడ పొంచుందో కానీ పరిగెత్తుకుంటూ వచ్చి మెండకాయ పట్టేసుకున్నదంట. యేసన్ గారు అంటారు, గుట్టుగా నువ్వు కంచెలో ఉన్నావు కదా, ఉండొచ్చు కదా, కంచె విడిచి ఎందుకు వచ్చావు? అప్పుడే రాశారు, ఉన్నత ఉపదేశమందున కంచెగల ఏది ఉన్నత ఉపదేశమందున సతువగల సంగమం కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచి. ప్రైజ్ ది లార్డ్. కంచెగల తోటలో, ఉన్నత ఉపదేశంలో, సత్వగల సంఘంలో, కంచెగల తోటలో నీవు నన్ను స్థిరపరిచారని దైవజనులు యేసన్ గారు పాడి ప్రభునామాన్ని మహింపరిచారు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఒక మనిషిని విసర్జిస్తే, దేవుడు ఒక వ్యక్తిని త్రోసివేస్తే అతనుకున్న కాపుదల కంచె పూర్తిగా తొలగిపోతుంది. కనుక దేవా, నన్ను విసర్జించొద్దు, నా మీద కోపడద్దు, నన్ను త్రోసివేయొద్దు, నా మీద దయ చూపించు, నా మీద వాత్సల్యత చూపించమని ప్రభుని మనం అడగాలి. ఇంకా చదవండి అమ్మా, ఇంకా చదవండి. త్రోవను పోవు వారందరూ, దారిలో పోయే వాడందరూ అతన్ని దోచుకుని, దారిలో పోయే ప్రతి దాసయ్య మనల్ని దోచుకుంటాడు. దారిలో పోయే ప్రతి వాడికి మనం అలసైపోతాం. అడ్డమైన అడ్డగాడిదలు కూడా మన గురించి మాట్లాడుతుంటాయి. ప్రైజ్ ది లార్డ్. దారిలో పోయే వాడు కంచె లేకపోతే అంతే కదండి, కోట లేకపోతే అంతే కదా. దారిలో పోయి ప్రతివాడు దోచుకుంటూ ఉంటాడు. మన కష్టార్జితం అన్యాక్రాంతం అవుతుంటుంది. ఇంకా అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. పొరుగు వానికి నిందాస్పదంగా, పక్కన వాడు దూషించడానికి, అవమానపరచడానికి మనం ఆస్పాదముగా మార్చబడి ఉంటాం. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు, అతని శత్రువులందరినీ నువ్వు సంతోషపరిచే. చూడండి, దేవుడు విసర్జిస్తే మన శత్రువులు సంతోషిస్తూ ఉంటారు. మన వైభవం అంతా తొలగిపోతుంది, సింహాసనము పడద్రోయబడుతుంది. కనుకనే మనం ప్రార్థన చేసుకోవాలి, దేవా నీవు ఏమాత్రం మమ్మను విసర్జిస్తే ఒక వ్యక్తి జీవితంలో ఇవన్నీ జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం సౌలు చరిత్ర మనం చూస్తే, సౌలును దేవుడు విసర్జించాడు, సౌలును దేవుడు విడిచిపెట్టేశాడు. దయ్యపు శక్తులు వచ్చి అతన్ని కలవరపరచడం ప్రారంభించింది. దేవునికి ఆలయముగా ఉండవలసిన తన హృదయం, దేవుని నివాస స్థలముగా ఉండవలసిన తన హృదయం దయ్యాలున్న స్థలముగా మారిపోయింది. చీకట్లో చిందులాడే పరిస్థితి, మానసిక ప్రశాంతత లేదు, రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఒక రాజు దేవుని చేత అభిషేకించబడిన వాడికి దయ్యం పట్టడం ఏంటి? దయ్యపు చేష్టలు, విషపు చూపు. ఒక్కసారి మన లైఫ్ని మనం టెస్ట్ చేసుకోవాలండి, పరీక్షించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని కృపలో ఉన్నామా, దేవుని కృపకు దూరం అయిపోయామా, దేవుని చేతులను ఉన్నామా, లేకపోతే దేవుడు మనల్ని విసర్జించేశాడా? బైబిల్ చెప్తుంది, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చని జీవితాన్ని దేవుడు ఉమ్మి వేస్తాడంట. ఒక ఉమ్మి వేసిన జీవితం ఎలాగైతే విసర్జించబడుతుందో, ఒక వాంతి చేసుకునే మనిషి మరలా వాంతిని వెనక్కి తీర్చుకోలేడు. దేవుని చేత నుండి విసర్జించబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు అదొక దయ్యాల గుహగా మార్చబడుతుంది. అది దయ్యాల గుహగా మార్చబడి మానసిక ప్రశాంతత లేదు. ఎవరు చూసిన చెడు చూపు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద విష ప్రయోగాలు చేయడం, విషపు బాణాలు వదలడం. తనకు నెమ్మది లేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు, తను ప్రశాంతంగా ఉండడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వడు. మన కళ్ళ ముందే ఏంటండి ఎవరినో దేవుడు గణపరుస్తూ ఉంటాడు, అది చూసి అది ఇంకా తట్టుకోలేం మనం. స్తోత్రం చెప్పడం గట్టిగా. అంతకన్నా పెద్ద శ్రమ ఇంకేమైనా ఉందండి? మన ముందు ఎవరైనా మెచ్చుకుంటుంటే కడుపులో మంట. అది ఏంటంటే గోంగూర కారంతో వచ్చిన మంట కాదు అది. గోంగూర మాంసం కారంగా తింటే కలిగే మంట కాదు అది. లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే మంట కాదు అది. సౌలు వేల కొలది కానీ దావీదు ఎవరు? సౌలు సామర్థ్యం ఎక్కడ? సౌలు అభిషేకం ఎక్కడ? సౌలు పరిపాలన ఎక్కడ? దావీదు ఎవరు? దావీదు ఎప్పుడు వచ్చాడు? దావీదు వయసు ఏంటి? దావీదు స్ట్రెంత్ ఏంటి? దావీదు బలం ఏంటి? సౌలు చేయలేని వాటినన్నిటిని దావీదు చేస్తున్నాడు. సౌలుని ప్రజలు నిరాకరిస్తున్నారు, దావీదును ప్రేమిస్తున్నారు. సౌలు దేవుడు విడిచిపెట్టాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు. జీర్ణించుకోలేకపోయాడు. ఇంకా చెప్పనండి, ఎవరో అతను అభిమానిస్తే పర్వాలేదు, ఇతని ఫ్యామిలీలోనే. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఇతని ఫ్యామిలీ ఏమో సౌలు కుమార్తె ఏమో దావీదుని ప్రేమించింది, సౌలు కుమారుడేమో ఏంటి దావీదుని వెంబడిస్తూ ఉన్నాడు. విపరీతమైన బూతులు. సౌలు మీరు చూడండి, విపరీతమైన బూతులు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. ఇవన్నీ కూడా సౌలు జీవితంలో మనం చూస్తున్నాం.
సౌలు జీవితం ఒక ప్రియరా ఒక ఉదాహరణ మన జీవితానికి. దేవుడు ఒక మనిషిని విడిచిపెడితే ఇలా అవుతుందేమో. అతని సింహాసనం పడద్రోయబడింది, ఆయన కిరీటం పడద్రోయబడింది. చివరికి ఒక అభిషేకించబడిన వ్యక్తి, అభిషేకించబడిన రాజు, ఒక గొప్ప సంకల్పంతో దేవుడు ఒక వ్యక్తిని ప్రతిష్ఠించి అభిషేకించి నిలబెడితే అతడు చివరికి సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. తన కత్తి మీద తానేబడి చనిపోయాడు. ఆత్మహత్య ఎంత భయంకరమైన స్థితి కదండి. కాబట్టి ప్రియులారా, మనం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగానే ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, గత సంవత్సరాలు ఒకవేళ విసర్జించబడిన స్థితిలో ఉన్నారేమో. సో మనసుకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, పరువు పోయింది, అవమానాల పాలైపోయి మన కిరీటాలు నేలన పడిపోయి, మన సింహాసనాలు పడద్రోయబడి, కలవరాల మధ్యలో మన వైభవాన్ని పోగొట్టుకుని, కంచెను పోగొట్టుకుని, కాపుదలను పోగొట్టుకుని, గత సంవత్సరంలో ఎన్నో బాధలు, హింస, శ్రమలు ఇవన్నీ అనుభవిస్తూ విసిగి వేసారిపోయి క్రొత్త సంవత్సరం అడుగుపెట్టారేమో. ప్రభు అంటారు, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను. ఈ నిమిషంలో ఇన్ని ఘోరాలు జరిగిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను, ఇంట్లో ఇన్ని ఘోరాలు జరిగిపోయినాయి. కనుక ఇక మీదట నేను నిన్ను విసర్జించను. గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చబోతున్నాను. నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు తిరిగి నీకు దయచేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. చెదిరిపోయిన కుటుంబాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. చెదిరిపోయిన సంఘాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. పోగొట్టుకున్న ఐక్యతను దేవుడు సమకూర్చబోతున్నాడు. మరలా పూర్వపు మహిమను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. మరలా నీవు పోగొట్టుకున్న వైభవాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నీ పోగొట్టుకున్న సింహాసనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పడద్రోయబడిన కిరీటాన్ని తిరిగి నీకు దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మరలా సంరక్షణను దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నీ శత్రులు సిగ్గుపడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. మరలా దేవుడు కీర్తిని, ఖ్యాతిని, ఘనతను నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. పక్కన మనం చూసి చెప్పండి, మహావాత్సల్యముతో దేవుడు నిన్ను సమకూర్చబోతున్నాడని చెప్పి. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చబోతున్నాడు. గొప్పగా ఉంటుంది ఆయన వాత్సల్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్పగా ఉంటుంది ఆయన వాత్సల్యత. ఆయన ప్రేమ చాలా గొప్పగా ఉంటుందండి. ఆ ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది, సిల్లిగా ఉండదు. ఏంటండి, కొంతమంది ప్రేమ ఉంటుందండి, దరిద్రంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండదు. లోకంలో ఉన్న ప్రేమ దరిద్రంగా ఉంటుంది. ఆమె ఏం చూసి ప్రేమించావమ్మా ఆయన అంటే, నా కళ్ళతో చూడమంటాడు. అదే మన కళ్ళ చూడ మార్చుకోవడానికి. అర్థమైందండి. దరిద్రంగా ఉంటుంది. ఏం చూసి ప్రేమించావమ్మా, వాడు తాగుబోతూ, వాడు గంజాయి సేవిస్తాడు, ఏం చూసి వాడిని ప్రేమించాము? సరిగ్గా బట్టలు కట్టుకోవడం కూడా చేత కాదు. వాడు స్నానం చేసి ఏ నెల రోజులై ఉంటుంది, అంత దారుణంగా ఉంటాడు. అది మీద గడ్డాలు పెంచుకొని, జులపాలు పెంచుకొని చండాలంగా ఉంటాడండి. కంపు కొడుతుంటుంది. దగ్గరికి వెళ్తే నోటి దుర్వాసనకి మనం వారం రోజులు లేవలేము. అంతేకా మన బ్లడ్ అంతా పొల్యూట్ అయిపోతుంది. ఏది ఆ వాసనకి మన ఊపిరితిత్తులన్నీ కూడా స్ట్రక్ అయిపోతుంది, ఇక పనిచేయవు. అంత దారుణంగా ఉంటాడు. ఈ అమ్మాయి ఆడు ప్రేమలో పడిందంట. ఏంటండి, ఆడు లేకపోతే నేను బతకలేనంటే, పిచ్చా నీకేమన్నా, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? అసలు ఏం చూసి ప్రేమించావు? అసలు ఉద్యోగం ఉందా, చదువు ఉందా, ఏమైనా ప్రయోజకుడా, తల్లిదండ్రులకు ఏమైనా కీర్తి తెచ్చేవాడా, లేకపోతే నిన్ను ఫ్యూచర్లో పోషించి సంరక్షించేవాడంటే అవన్నీ చెప్పొద్దన్న, నా కళ్ళతో వాడిని చూడండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్న ప్రేమ దరిద్రంగా, చండాలంగా, నీచంగా ఉండొచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, వాత్సల్యతను చూపిస్తాడు. చాలా 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 గొప్పగా ప్రభు నిన్ను ప్రేమించబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిది. దేవుడు ఒక వ్యక్తి మీద వాత్సల్యతను, గొప్ప వాత్సల్యతను చూపించినప్పుడు, లేకపోతే నిత్యమైన కృపతో ఆయన మనకు వాత్సల్యతను చూపినప్పుడు జరిగే కార్యాలు ఎంత గొప్పగా ఉంటుందో మనం ధ్యానం చేద్దాం. ఆయన ఒక మనిషి మీద, ఒక సంఘం మీద, ఒక సేవకుడి మీద తన వాత్సల్యతను చూపిస్తే అతని జీవితం ఎంత గొప్పగా ఉంటుందో మనం బైబిల్లో చదువుతూ వస్తే, కీర్తనలు 70 మొదటి మాట, కీర్తనలు 78వ కీర్తన
37, 38 వచనాలు చదువుదామా. కీర్తనలు 78. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసి, నోటి మాటలతో వాళ్ళు ఆయనకి ముఖస్తుతి చేశారు. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడు గనుక వారిని నశింప చేయక దోషములను పరిహరించువాడును, తన ఉగ్రతను ఏమాత్రం రేపు కొనక పలుమార్లు కోపమును అణుచుకునివాడును. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు దోషం చేశారు, వాళ్ళు పాపం చేశారండి. కానీ ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషములన్నిటినీ పరిహరించాడు. ఆమె చెప్పండి గట్టిగా. విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు మానవ మాత్రపు వాళ్ళు అని ఆయన జ్ఞాపకం చేస్తూ, దేవుడు ఒక పర్సన్ మీద, ఒక వ్యక్తి మీద వాత్సల్యతను చూపిస్తే అతని పాపములు ఎర్రనివైనను వాటిని హేమము కన్నా తెల్లగా మార్చగలిగిన దేవుడు, దోషములను పరిహరించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025లో ప్రియులరా, గత కాలంలో మనం చేసిన దోషాలు కావచ్చు, ఇప్పుడు చేసిన దోషాలు కావచ్చు, దోషములన్నిటిని ప్రభు పరిహరిస్తాడు. ఆమె మన దీనస్థితిని, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వంటి వాళ్ళు. ఒకసారి గాలి వెళ్ళింది అనుకోండి, తిరిగి ఎట్టొస్తుందో తెలియదు. ఒకసారి వెళితే మరలా వస్తుంది చెప్పు. సో మన బలహీనలం, మనం మానవ మాత్రపు వాళ్ళు, మనం శరీర సంబంధమైన మనుషులు, మన శరీరం, మన రక్తమాంసాలు ఉన్నవాళ్ళు అని ఆయన మన మీద జాలి చూపించి, వాత్సల్యతను చూపించి, ప్రియులరా, దోషములను ఎంచి చూడగలిగితే ఎవరు నిలబడగలుగుతారండి? ప్రైజ్ ది లార్డ్. ప్రతి తప్పుని భూతద్దంలో పెట్టి చూస్తే ఎవరు నిలబడగలుగుతారు చెప్పండి? అందుకొరకు ఆయన మన మీద వాత్సల్యతను చూపించి మన దోషములన్నిటిని పరిహరించి, ప్రియులరా, భక్తిహీనులుగా ఉన్న వాళ్ళని దేవుడు నీతిమంతులుగా మార్చబోతున్నాడు. అపవిత్రులను దేవుడు పవిత్రులుగా మార్చబోతున్నాడు. దోషములన్నిటిని దేవుడు పరిహరించబోతున్నాడు. పాపములన్నిటిని దేవుడు క్షమించబోతున్నాడు. హల్లెలూయా. పాపాలు ఎందుకు క్షమించబడాలి? దోషాలు ఎందుకు క్షమించబడాలి? అసలు దోషం ఏంటి అంటే ఆ పై వచనం చదివాం కదా, 37 ఇంకొకసారి చదవండి. నోటి మాటలతో ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. బొంకిరి అంటే ఏంటమ్మా? అబద్ధం. బొంకిరి అంటే అబద్ధం. ప్రైజ్ ది లార్డ్. నోటి మాటలతో ఏమో ముఖస్తుతి చేస్తారు. దేవునికే ముఖస్తుతి అంటారు కదండి. బిస్కెట్ వేస్తున్నాడు అంటారు కదండి. ఏంటండి, కొంతమంది బిస్కెట్లు వేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏంటండి, ఏమేమి బిస్కెట్లు చెప్పాలి? ఏమేమి బిస్కెట్లు ఉంటుంది? క్రీమ్ బిస్కెట్ ఉంటుంది, తర్వాత చెప్పాలమ్మా గుడ్ డే బిస్కెట్ ఉంటుంది, తర్వాత మ్యారీగోల్డ్ ఉంటుంది, ఇంకా అమ్మా హ్యాపీనా హ్యాపీ బిస్కెట్ ఉంటుందంట, 50-50 ఉంటుందంట. క్రాక్ వాళ్ళకి ఎప్పుడు క్రాక్ వస్తుందో తెలియదు. క్రాక్ జాక్ బిస్కెట్లు ఉంటుంది. ఒకటే బిస్కెట్లు వేస్తూ ఉంటారు. సరే మనకి వేసారు బిస్కెట్లు, అన్నా అంటుంటారు. అంతేకా బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తారు. వాళ్ళు అనుకుంటారు అర్థం కాదేమని, ఎన్ని బిస్కెట్లు తిని ఉంటాం ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. టేస్ట్ గుర్తుపెట్టేస్తాం కదా, ఇది బిస్కెటా చాక్లెటా తెలిసిపోతుంది కదా రుచి. సరే మనకు చేస్తే ముఖస్తుతి పర్వాలేదు. సాక్షాత్తు దేవునికి ముఖస్తుతి చేశారంట. అంటే నోటి మాటల ద్వారా వాళ్ళు దోషం తెచ్చుకున్నారు. దేవునికి ముఖస్తుతి. ఇక్కడికి వస్తే ఆరాధన స్తుతి, ఇదే ముఖస్తుతి అంటే ఆరాధన స్తుతి ఆరాధన అంటారు. బయటికి వెళ్తే దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, భక్తి లేదు, శక్తి లేదు. దేవుణ్ణి దూషించడం, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అబద్ధం మాట్లాడడం, దేవుని సన్నిధిలో నోరు తెరిస్తే అబద్ధం, ప్రార్థనలన్నీ అబద్ధాలే. కొందరు జీవితంలో చేసే ప్రార్థనలన్నింటిలో కూడా అబద్ధంతో కూడిన మాటలు, బొంకారు. ఇది దోషం. అప్పుడు దేవుడు, ప్రియులరా, దేవునికి అదృశ్యమైనది ఏమీ లేదండి. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. మనం కూర్చోవడం, మనం నిలబడడం, మనం మాట్లాడడం, ప్రతిదీ కూడా స్పష్టంగా ప్రభుకి కనబడుతుంది. అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, అంత దేవుడికి తెలుసు, అంత చూస్తున్నాడు ఆయన. ఆయనకి తెలియనిదంటూ ఏమీ లోకంలో
లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. మరలా వచ్చి అబద్ధం మాట. ఒక సేవకుడే, గెహాజీ ఎక్కడి నుండి వచ్చావు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళి, నీవు ఆ రథం వెంట పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? ఒక గురువు, ఒక శిష్యుడు ప్రియుల రథం వెంట వెళుతుంటే ఎలీషా ఆత్మ ఆయన వెంట వెళ్ళింది. అరే బాబు వద్దురా, రేపు వద్దురా, రారా తమ్ముడు, రే వద్దు రారా, ఎందుకురా మనకు వద్దు రారా, విదేశీ సొమ్ము మనకి ఎందుకు వద్దు రారా, ఆ కుష్ఠోడి సొమ్ము మనకి ఎందుకు రారా అని ఆత్మ వస్తుంటే గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడే గుర్తుపట్టాడు, దేవుడు గుర్తుపట్టలేడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పచెప్తున్నావా? దేవుడు గుర్తుపట్టలేడా? నోటి మాటలతో చాలామంది అపవిత్రపరచబడుతూ ఉంటారు. సో ఈ సంవత్సరంలో మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభువా నోటి మాటల్ని కాపాడండి. మన నోటి మాటల ద్వారా బోళ్ళని అపవిత్రత. ప్రైజ్ ది లార్డ్. నోరు మంచిదైతే ఇది మాత్రం బాగా తెలుసు మనకు. కానీ నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్పడం కాదు, నోరును మనం కాచుకోవాలి. మా అమ్మ నాకు ఎప్పుడు ఒక మాట అనేదండి, మా నోరు బాగుందంటే, నాలుక మంచిదైతే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీకు ఏ కొరత ఉండదు. నాలుక నీవు జాగ్రత్త కాపాడుకోవాలి, నీతిగా ఉండాలి మన నాలుక, మన నోరు. అప్పుడు అర్ధరాత్రి వేళ ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి ఎవరో ఒకరిని దేవుడు పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మాకేదో ఒక సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది, మాకు రావాల్సిన పైసలు ఏదో రావాల్సి ఉంది, అది టైంకి రాలేదు. రేపు మార్నింగ్ మా పెద్దక్క గారిది మ్యారేజ్, పెళ్ళి అంటే మీకు తెలుసు కదండి. సో మనకు రావాల్సిన మనీ రాలా. అప్పుడు తెల్లారితే మ్యారేజ్, చాలా అడావుడి ఉంది, మాకు రావాల్సిన డబ్బు ఏదో రాలా. మీకు తెలుసు కదండి, డబ్బు సరైన సమయానికి అందకపోతే ఆడపిల్లని కన్న వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి మీకు తెలుసు కదండి. అప్పుడు మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు. అర్ధరాత్రి 12 1 గంటకో వెళ్ళి అర్ధరాత్రి తలుపు కొడితే వెంటనే మా నాన్న ఫ్రెండ్ బయటకు వచ్చి, ఏంటంటే ఇలా ఫైనాన్షియల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, రావాల్సిన డబ్బు రాలా, రేపు మార్నింగ్ అని అంటే, దాని గురించి ఎందుకు ఇట్లా నీవు ఆలోచించడం అని చెప్పి వెంటనే వెళ్ళి ఒక పెద్ద అమౌంట్, ఆ రోజుల్లో ఒక పెద్ద అమౌంట్ మా నాన్నగారికి ఆయన ఫ్రెండ్ అందించారు. ఆ తర్వాత మా నాన్నగారు దాన్ని తిరిగి ఇచ్చేశారు, అది వేరే విషయం. ఆ అర్ధరాత్రి వేళ తలుపు కొడితే వెంటనే వాళ్ళ మనీ ఇచ్చారు. ఆ తర్వాత మార్నింగ్ మ్యారేజ్ కావాల్సినవి కూడా జరిగినాయి. ఆ తర్వాత మనకు వచ్చిన డబ్బులోనికి ఆయన గారికి ఇచ్చేశారు. అప్పుడు మా అమ్మ ఈ సందర్భం మాట్లాడుతూ, మన నోరు మంచిదైతే అర్ధరాత్రి వెళ్ళి స్నేహితుడు కానీ ఎవరైనా కానండి తప్పించుకోవడానికి బోల్డని మార్గం ఉంటాయి. మాట ఇస్తే వీళ్ళు మాట మీద నిలబడతారు, ఇస్తానంటే ఇస్తారు అంటారు. కాబట్టి నీవు కూడా జీవితంలో నీ నోటి మాటలను కాచుకోగలిగితే ప్రపంచంలో నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని అమ్మ చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. అమ్మ చెప్పే మాటలన్నీ కూడా ఎంతో కమ్మగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి పునాదుల మీద మేము కట్టబడ్డామండి. చిన్నప్పటి నుండి మాకు మంచితనం అవన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పించారు. సో అవన్నీ మాకు ఇప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక నేనేమంటానంటే, నోటి మాటల ద్వారా బోళ్ళని దోషాలు, అపవిత్రత వస్తుంది. కనుక నోటి మాటలు, ప్రభువా ఒకవేళ గత సంవత్సరంలో ఏది పడితే అది మాట్లాడి నేను ముఖస్తుతి చేస్తూ ఆ తర్వాత నీ ఎదుట బొంకి ఇలాంటి పనులు ఏదైనా చేస్తుంటే ఇది దోషం. ఈ దోషాలన్నిటినీ పరిహరించి నీ వాత్సల్యంతో నన్ను పరిశుద్ధపరచండి. నీ వాత్సల్యంతో నీవు నన్ను పరిశుద్ధపరచండి. ఆయన మీడలో గొప్ప వాత్సల్యతను చూపించబోతున్నాడు. ఆ వాత్సల్యం మీ కుటుంబాన్ని పరిశుద్ధపరచబోతుంది. మీ కుటుంబాన్ని పరిశుద్ధపరచబోతుంది. పవిత్రమైన కుటుంబంగా ప్రభు నీ కుటుంబాన్ని మార్చునుగాక. ఓ పవిత్రమైన సంఘముగా మన సంఘాన్ని, మన సంస్థను ప్రభు మార్చునుగాక. పరిశుద్ధత అనే పునాది మీద ప్రభు మనల్ని కట్టునుగాక. పవిత్రమైన ఆలోచన దేవుడు దయచేయునుగాక. కొంతమంది చూడండి, నేను కొంతమంది పేషెంట్లను చూశాను, వాళ్ళకి కొంచెం కోమాలో ఉన్నట్లు కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి యాక్సిడెంట్ ఏదైనా జరిగి ఏదైనా కొంచెం మైండ్ సరిగా పనిచేయలేనప్పుడు, ఆయన బిలీవర్ మంచి బిలీవర్, కానీ ఆయనకి ఏదో చిన్న దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడు, కొంచెం అన్కాన్షియస్లో ఉన్నట్టున్నాడు, కొంచెం మెలకుగా ఉన్నట్టున్నాడు. అట్లాంటి టైంలో ఆయన మాటల నుండి వచ్చినాయండి, ఆయన నోట్ల నుండి పచ్చి బూతులు. నేను అసలు స్టన్ అయిపోయాను. మీరు చూసారు లేదా ఇలాంటి వాళ్ళు? నేను చూశాను కొన్ని పచ్చి బూతులు. నేను అన్నాను, ఈయన బిలీవర్ కదా, ఈ మాటలన్నీ ఈయనకి ఎలా వచ్చు? ఎంత కాన్షియస్లో ఉన్నా అన్కాన్షియస్లో ఉన్నా, ప్రైజ్ ది లార్డ్,
ఇప్పుడు మనం ఎంత అన్కాన్షియస్లో ఉన్నా కూడా యేసయ్య, ఎందుకంటే ఎప్పుడు మన అదే యేసయ్య ప్రభువా స్తోత్రం తండ్రి అంటే ఓకే. కానీ పచ్చి బూతులు ఎవరు కనబడితే వాళ్ళని అవి మాటలతో చెప్పలేనండి. అసలు నేనైతే అసలు చెప్పలేను ఆ మాటలు. పచ్చి బూతులు ఎవరు వస్తే వాళ్ళని తిడుతున్నాడు. నేను ఆయన వైపే చూస్తున్నాను, వదిలితే నన్ను కూడా తిట్టేటట్టున్నాడు. అందుకే నేను కనిపించుకున్నట్టు అటు పక్కకి వెళ్ళి అటు తొంగి వస్తున్నాను. ఎందుకంటే పచ్చి బూతులు. నేను అనుకున్నాను ఇవన్నీ ఈయనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే వెంటనే నాకు ఒక మనసులో ఒక గుర్తు వచ్చిందంటే హృదయం నిండిన దాన్ని బట్టి అంటే ఇతని మైండ్లో, ఇతని హృదయంలో ఈ చెడంతా ఉండిపోయింది. పైకి మాత్రం స్తోత్రం యేసు రక్తం నేను విశ్వాసిని అనుకుంటున్నాడు కానీ లోపల పిశాచి అలాగే ఉండిపోయింది. అర్థమైందండి? నేను అనేది మార్పు అనేది ఇక్కడ నుండి రావాలని కాదండి, ఇక్కడ నుండి మార్పు మొదలవ్వాలి. చెప్పండి కూడా మొదలు గట్టి. సో అందుకొరకే ఆయన వాత్సల్యతను బట్టి ఈరోజు ఇక్కడ పరిశుద్ధపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ హృదయాన్ని దేవుడు పవిత్రపరచబోతున్నాడు. మీ ఆలోచనలు దేవుడు పవిత్రపరచబోతున్నాడు. హృదయము పవిత్రపరచబడాలి, ఆలోచనలు పవిత్రపరచబడాలి. అప్పుడు నువ్వు కాన్షియస్లో ఉన్నా అన్కాన్షియస్లో ఉన్నా, నువ్వు నలుగురున్నా ఒంటరిగా ఉన్నా ఎక్కడున్నా నీ నోటి మాటలన్నీ పవిత్రంగానే ఉంటుంది. ఆమెను చెప్పడం గట్టిగా. సో ఈ సంవత్సరంలో దేవుడు ఆ విధంగా మన మైండ్ అంతటిని కూడా పరిశుద్ధపరచునుగాక. ఎక్కడ గుండె లోతులో కూడా ఎక్కడ అపవిత్రతకు తావు చోటు లేకుండా వాత్సల్యాన్ని బట్టి ఆయన మన దోషములన్నిటిని పరిహరించునుగాక. ఆమె లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ఎవరి గర్భాన్ని ఎంపిక చేసుకున్నాడు? ఎవరు? మరియమ్మ ఎవరు? మగ్దలిన మరియా? ఎవరు అమ్మది? కన్యక. ప్రైజ్ ది లార్డ్. ఒక పవిత్రమైన గర్భం. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రపరచబడని ఒక పవిత్రమైన గర్భం ఆయన ఎంపిక చేసుకుని ఆ గర్భం గుండా ఈ లోకానికి ప్రభు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఒక వాహనం ఎక్కి ప్రయాణం చేయాలి. అందుకోసమే ఆయన ఏ గాడిదని తీసుకొచ్చారండి? ఎవరు దాని మీద ఎప్పుడు ఆ వాహనం మీద ఎవరు కూర్చోలేదు. ఎవరు ఆ గాడిద మీద ఎప్పుడు కూర్చోలేదండి. ఎవరు ఉపయోగించలేదు, ఎవరు వినియోగించలేదు. ఏంటండి? ఎవరు దాని మీద కూర్చోలేదు, ఎవరు దాని మీద ఎక్కలేదు. ప్రియులారా, అలాంటి ఒక గాడిద ప్రభు కూర్చోడానికి కావాలి. ఆమెను చెప్పడం గట్టిగా. ఇవన్నీ పరిశుద్ధతను ఏంటండి ప్రతిబింబిస్తాయి. మూడోదిగా యేసు ప్రభు పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై లేవాలి. అప్పుడు ఆయన ఏ సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు చెప్పాలి. ఎవ్వరు ఆ సమాధిలో ఉంచలేదు. కొన్నిసార్లు మనం సమాధి కార్యక్రమానికి వెళ్ళి తవ్వుతూ ఉంటారా? అనుకోకుండా మనం కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానివ్వండి బ్రదర్, తొందరగా కానివ్వండి, లేట్ అవుతుందంటే తవ్వుతూ ఉంటే అస్థిపంజరాల మీద అస్థిపంజరాలు అవుతాయి. ఇదేంట్రా బాబు అంటే ఎవడో పోయింటాడు, దీనిలో పెట్టుంటారనా చూసుకోలేదు, ఎవరు సమాధి కట్టలేదు కదా, తీయండి అని అటొక ఎముకేసారు, ఇటొక ఎముకేసారు, అక్కడ ఒక పుర్ర వేసారు, ఇక్కడ ఒక పుర్రను వేసారు, ఏంటంటే అక్కడ ఒక అస్థిపంజరం వేసి పెట్టండి అంటే దాంట్లో ఆల్మోస్ట్ అంత క్రితం చాలామంది దేహాలను పాతి పెట్టారు. కానీ యేసు ప్రభుని సమాధి చేసినప్పుడు ఆ సమాధి కూడా పవిత్రమైనదిగానే ఉండాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. కొరింథీ పత్రికలో దైవజనుడు పౌలు గారు అంటారు, పవిత్రురాలైన కన్యకనుగా. ఏంటంటే ఏ కన్యక కండి? ఇక్కడ ఆడపిల్లల మగపిల్లలను కాదు, పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని నేను ప్రదానం చేశాను. ఆయన ఈ లోకంలో రావడానికి ఒక పవిత్రమైన గర్భం అవసరం వచ్చింది. ఆయన యెరూషలేముకి రారాజుగా బయలుదేరి వెళుతున్నప్పుడు ఒక పవిత్రమైన గాడిద అవసరం వచ్చింది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేవడానికి ఒక పవిత్రమైన సమాధి అవసరం వచ్చింది. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మహిమతో వచ్చినప్పుడు యుగాయుగాలతో ఆయనతో పాటు కూర్చోడానికి ఒక సంఘం, ఆయనతో పాటు నివసించడానికి, ఆయనతో పాటు సహవాసం చేయడానికి ఒక సంఘం కావాలి. అదే సంఘం అంటే పవిత్రురాలైన కన్యక. చెప్పండి కూడా మందరం గట్టిగా హల్లెలూయా. పవిత్రత కావాలి, పరిశుద్ధులు కావాలి. జెర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాత్రను తయారు చేస్తున్నారు. చేతులు విడిపోయింది. ఆ పాత్ర ఏదో కొంచెం వంకర వచ్చి ఉంటుంది, మూతి వంకరం ఏంటండి, ఏదో వంకర వచ్చింది, పొట్ట వంకరం, మూతి వంకరం, ఏదో ఒకటి వంకర వచ్చింది. సర్లే కానీ అయిపోయింది కదా అని చెప్పి యజమానుడు ఆ వంకర పాత్రను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోలేదు. ఆ కుమ్మరి ఆ వంకర పాత్రని అలా తయారు చేయలేదు. దాన్ని మరలా సారపై ఉంచి తన మనసులో ఏ విధమైన పాత్ర కావాలో
ఆ విధంగా తన మనసులో ఏదైతే అనుకున్నాడో ఆ విధమైన ఒక పాత్రను తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అవి ఎట్టున్న కుదురుతుందిలే, ఏమైందిలే అని అనుకోవద్దు. ఏమైతే ఏందిలే, దేవుడికి అంతా తెలుసు కదా అని అనుకోవద్దు. నిజమే, నీలో బలహీనతలు ఉండొచ్చు, నువ్వు బలహీనుడు కావచ్చు, కానీ సారపై నువ్వు ఉండాలి, ప్రభు మనస్సులో నువ్వు ఉండాలి, ఆయన వాత్సల్యత నువ్వు పొందుకోవాలి. అప్పుడు అపరూపమైన అద్భుతమైన తన మనసులో ఆయన ఏ విధంగా ఊహించుకున్నాడో అదే విధంగా ఆ రూపము, ఆ పోలిక, ఆ స్వరూపం నీలో ఏర్పడి దోషమంతా పరిహరించబడి ఆయన చేతులు ఒక పనిముట్టుగా, పాత్రగా నీవు మార్చబడదువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక అపవిత్రమైన వ్యక్తిని పరిశుద్ధుడిగా, పవిత్రురాలైన కన్యకగా ప్రభు మార్చి యుగాలు మనం యేసు. దానికోసం అండి పరిశుద్ధంగా ఉండడం. పరిశుద్ధమైన వస్త్రాలు, పరిశుద్ధమైన అలంకారం, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన ఆలోచనలు, ఇవన్నీ ఎందుకు? లోకలు అందరూ పాడైపోయి అపవిత్రులుగా ఉంటున్నారు కదా, మనం కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతే సరిపోతుంది కదంటే కుదరదండి. ఎందుకంటే ఆయనకి పరిశుద్ధమైన ఒక సంఘం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అది పరిశుద్ధమైన సంఘముగా ఉండాలని వాక్యముని ఉదక స్నానంతో, ఒకసారి యేసు రక్తంతో మనల్ని కడిగాడు. రెండవదిగా ప్రియులారా, వాక్యముని ఉదక స్నానంతో ప్రతిరోజు కడుగుతున్నాడు. గత సంవత్సరం అంతా వాక్యం చెప్పానండి. ప్రైజ్ ది లార్డ్. నేను రాత్రి కూడా వాక్యం చెప్పాను, మరలా ఇప్పుడు చెప్తున్నాను, నెక్స్ట్ సర్వీస్లో మరలా చెప్తాను, సాయంత్రం కూటంలో మరలా చెప్తాను. వాక్యం అనే ఉదక స్నానం ద్వారా చెప్తానే ఉంటా. వాక్యాన్ని చెప్పి 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 వాక్యం, ఉదకం అంటే నీళ్లు, వాక్యం అనే నీళ్లతో మనం కడుగుతానే కడగబడుతున్నాం. ఎందుకంటే మనం ఒక పరిశుద్ధమైన సంఘముగా మార్చబడబోతున్నాం, పవిత్రురాలైన కన్యకగా మనం మార్చబడబోతున్నాం. యుగాలు మనం యేసుతో ఉండబోతున్నాం. హల్లెలూయా. సరే, ఆయన గొప్ప వాత్సల్యంతో ప్రభు మనం ఏం చేస్తాడు అంటే మన పాపాలన్నిటిని కూడా పరిహరిస్తాడు. మన నోటి మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన ఆలోచనలు ఎలా అపవిత్రపరచబడ్డామో వాటన్నిటిని దేవుడు కడిగి శుద్ధి చేసి ప్రియులారా ముత్యం వలె మనల్ని ప్రభు పరిశుద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. సరే, రెండో మాట త్వరగా. హోషేయ ప్రవచన గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించు. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపిస్తారు. అక్కడ చదవండి. అది ఎన్నో వచనం? 3. ఓకే, చదవండి. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను. వారి మీదనున్న నా కోపము చల్లారెను. నా కోపం చల్లారిపోతుంది. మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొక్క వాత్సల్యం, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడు నీవే కదా. వాళ్ళు విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను. వారి మీదున్న నా కోపం చల్లారిపోతుంది. మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహిస్తాను. హల్లెలూయా. కోపం చల్లారిపోతుంది, ప్రేమ చల్లారిపోదు. హల్లెలూయా. ఏదో పాట ఉంది కదా, ఏంటండి? నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలే, మనలేను నేను చూడక మహాగా. ప్రైజ్ ది లార్డ్. కోపం చల్లారిపోతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రేమ చల్లారుతుంది కానీ కోపం చల్లారిపోతుంది. ఆయన ఒక వ్యక్తి మీద వాత్సల్యతను చూపిస్తే కొన్నిసార్లు కొందరు చూస్తే ఈ జీవితంలో మొహం చూడకూడదు అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మనకి ఈ దరిద్రుడు ఇంక జీవితంలో చూడకూడదు ముఖం అనిపిస్తుంది. కానీ ప్రియులారా, వాత్సల్యత అనేది ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో, వాత్సల్యత అనేది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కోపం అంతా చల్లారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు నేను గతంలో చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి ఏదో చిన్న పొరపాటు జరిగింది. అప్పుడు రీజన్ ఏంటంటే మా ఇంట్లో మా నాన్నగారు రాగి సంగటి తింటారు. ఆ రాగిని బాగు చేసి పిండి ఆడించుకొని రమ్మని నన్ను, మా తమ్ముడిని, మా వదిని పంపించారు. మా పెద్ద వదిన ఉండేవాళ్ళు, మేము చాలా చిన్నపిల్లలు అప్పుడు. సరే, పిల్లల్ని కదండి పంపిస్తారు. మేము వెళ్తున్నప్పుడు
ఆడుకుంటూ, చిన్న వయసు కదండి, ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు చేతిలో నా బాక్స్ కింద పడి నేల మీద పడిపోయింది ఆ రాగులని. సో మా నాన్నగారు రైస్ తిండు, రాగి సంగటి తింటాడు మా నాన్న. ఆ రోజు సంగటి చేయకపోతే ఉపవాసమానం ఉంటాడు కానీ, పస్తానం ఉంటాడు కానీ తినడు ఆయన. ఎందుకంటే ఆయనకి తప్పక మొక్కు ఉండాలి, రాగి ముద్దు ఉండాలి. సరే అమ్మ ఎక్కడికో వెళ్ళారు, ఇంకా మా వదిన ప్రిపేర్ చేస్తున్నారు. ఆ రాగులు బాగు చేయడం అనేది ఎవరికి చేతనవ్వదు, మా ఇంట్లో ఎవరు, అమ్మ మాత్రమే చేయగలుగుతుంది. ఎందుకంటే అదొక బియ్యంలో రాళ్ళు ఏరవచ్చు, రాళ్లలో బియ్యం ఏరవచ్చు, అది ఈజీ. కానీ ఆ రాగులు దానికి ఒక మెథడ్ ఉంటుంది, అలా బాగు చేస్తేనే క్లీన్ అవుతుంది అది. సరే నేను తమ్ముడు వెళుతున్నప్పుడు మొత్తం మీద నా చేతుల నుండి పడిపోయింది అది. పడిపోతే మట్టిలో పడిపోయింది. చిన్నపిల్లలుగా తెలియదు కదండి, రాళ్ళు మట్టి అన్నీ కలుపుకొని మళ్ళీ బాక్సులకు ఎత్తేసాం. అది పనికిరాదని అర్థమైంది. ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా మంచి 1 o'clock అప్పుడు, 1 గంట సమయం, బాగా నాన్న ఆకలి మీద ఉన్నాడు. భోజనాన్ని అడిగితే మా వదిన రోజు రైస్ వడ్డిస్తే మా నాన్న, ఏంటమ్మా నేను తినను కదా, ఎందుకు ఇది పెట్టారంటే, అప్పుడు మా వదిన చెప్పింది చిన్నగా, అయ్యా నాన్ననే పిలుస్తుంది మా వదిన, నాన్న ఇట్లా పంపిస్తే ఇట్లా చేసుకొచ్చారు అనేసరికి మా నాన్న కోపం వచ్చి, మాకు ఇంట్లో పెద్ద కాంపౌండ్ ఉంటుంది, ఆ కాంపౌండ్లో బద్దకాయ అంటారు, బద్దకాయ నిమ్మకాయలాగా ఉంటుంది, ఏమంటే దెబ్బకాయ దెబ్బేనా దెబ్బ, సరే ఆ చెట్టు ఉండేదన్నమాట. ఉంటే దాన్ని ఒక కొమ్మ విరుచుకున్నాడండి మా తమ్ముడు. ఏంటి విరుచుకుని నా దగ్గరికి వచ్చాక నేనేం చేసింది, నాన్న నేనేం చేయలేదు, ఈడే తోసేసాడని. తప్పదు కదండి, మరి తప్పించుకోవాలి కదండి. పాప వాడికి ఏ పాపం తెలీదు. నాతో వచ్చిన పాపానికి ఏంటండి, కర్ర ఇరుసుకొని, ఒక కొమ్మని ఇరుసుకొని మా వాడిని కొడితే అసలు వాతలు తేలిందండి, ఎర్రగా వాతలు తేలేసింది. వాడు ఒళ్ళంతా దెబ్బలే. ఇక నాకు దడ పుట్టిందండి. అసలు నాకు దెబ్బలంటే భయం. ప్రైజ్లో ఇక నాకు ఏం చేయాలని అర్థం కాదు. వాడికి దెబ్బ తగ్గింది. నెక్స్ట్ టార్గెట్ నేనే. మా నాన్న ఏంటంటే కొట్టాలి, ఆకలి మీద ఉన్నాడు కదండి, ఆకలి కూడా కలిసిపోయింది దాంట్లో. ఆకలి మీద కోపంతో మరలా బాగా చేయాలంటే అమ్మ రావాలి. అమ్మ ఎక్కడో బయటకు వెళ్ళింది, ఆమె ఎప్పుడు వస్తుందో తెలీదు. మా నాన్నకేమో ఆకలి మీద భయంకరంగా కొట్టాడండి. వాడు కింద పడి పొరలాడి ఏడుస్తూ ఉంటే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ నేనే. అప్పుడు నేను ఏం చేశానంటే, మా వదిన పొయ్యి దగ్గర ఇంకేదో ప్రిపేర్ చేస్తూ ఉంది. చిన్న పాప మా అన్నయ్య కూతురు చిన్న పాప అక్కడ పక్కన కూర్చోబెట్టి ఆమె కుక్ చేస్తూ ఉంది ఏదో. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి మా వదినం పక్కన కూర్చొని ఏంటండి చంటి బిడ్డను తీసుకుని నా ఒళ్ళో పెట్టేసుకున్నా. ఏం మామూలు తెలివితే అట్లా చంటి బిడ్డను తీసుకుని ఒళ్ళో పెట్టేసుకున్నానండి. మా నాన్న వాడేడని కర్ర తీసుకొచ్చాడు. నేనేమో మా వదిన పక్కన అట్లా ఒదిగిపోయి బిడ్డను ఒళ్ళో పెట్టుకుంటే మా నాన్న విపరీతమైన కోపంతో చేయి ఎక్కడరా రా అని వచ్చాడండి. రావగానే నా ఒళ్ళో కూర్చొని ఆ చిన్న పాప, ఏది మా నాన్నకు మనవరాలు అవుతుంది కదండి, ఆ మనవరాలు తాతయ్యని చూసి నవ్వుతూ ఉందండి. నేనేమో భయపడిపోతున్నాను. ఆ పాప ఏమో తాత తాత తాత, చిన్న పాప తాత తాత అంటూ ఉంది మా నాన్న చూసి. వెంటనే మా నాన్నకి నా మీద విపరీతమైన కోపం. నా ఒళ్ళో కూర్చున్న బిడ్డను చూసి, ఇప్పుడు కొట్టాడు అనుకోండి దెబ్బలు నాకే తగులుతుందా, చిన్న పాప కూడా తగులుతుంది. ఆ అమ్మాయిని చూసేసరికి మా నాన్నగారి కోపం అలాగే చల్లారిపోయిందండి. అట్లాగే చల్లారిపోయి బతికిపోయేవారు దరిద్రుడు అని పక్కన పడేసి మా నాన్న ముందు అప్పుడు నుండే ఉందండి మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. మావాడు ఇప్పటికీ చెప్తాడు, ఒరే నీవు చేసిన పాపానికి నేను దెబ్బలు తినను కదా అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, దోషాలు చేస్తుండే, పాపం చేస్తుండొచ్చు, కానీ మీ మీద నా కోపం చల్లారిపోతుంది. ఎందుకంటే మీ ఎడల, తండ్రి లేని వారు ఎడల వాత్సల్యతను చూపించేవాడు ఆయన. మన మీద ఆయన కోపం చల్లారిపోవడమే కాకుండా నేను వారిని గుణపరుస్తాను. ఏం చేస్తాడంటండి? గుణపరుస్తానంటే బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను అనే అర్థం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ఆయన వాత్సల్యతను చూపించి మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు, మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు, మిమ్మల్ని గుణపరచబోతున్నాడు, మీ కుటుంబాన్ని గుణపరచబోతున్నాడు, మీ కుటుంబాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము
మొదటి వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం మొదటి వచనం. పగలు 3 గంటలకు, పగలు ఇంచుమించు 3 గంటల సమయానికి ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళుతున్నారు. ఏ టైంలో? పగలు చెప్పాలి 3 గంటలకి. పగలు ఏ సమయానికి? 3 o'clock ప్రేయర్ టైం. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇంతకుముందు పగలు 3 గంటల సమయానికి పేతురు యోహాను బ్యాచ్ అంతా బయలుదేరి వెళ్ళేవాళ్ళు. బ్యాచ్ బయలుదేరి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు చెప్పాలండి? వాళ్ళ పాత వృత్తి ఏంటి? ఏ వృత్తి అండి? 3 గంట బయలుదేరే యోహాను యాకోబు రండ్రా బాబు వెళ్దామని చెప్పి వలలు తీసుకొని పడవలు తీసుకొని 3 o'clock వెళ్ళి, రాత్రులే కదండి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళి, సాయంత్రం వెళ్ళి వలలన్నీ బాగు చేసుకుని చిన్నగా బయలుదేరి చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు. ఒకప్పుడు చేపలు పట్టడానికి కోసం వలను పట్టుకుని పడవలో ప్రయాణమై వెళ్ళేవాడండి. ఇప్పుడు దేవుడు మనుషులు పట్టే జాలరుగా వీళ్ళని చేశాడు. స్తోత్రం చెప్పినది గట్టిగా. సేమ్ అదే టైంలో వీళ్ళు ప్రార్థన చేయడానికి, ఆత్మలను పట్టడానికి కోసం బయలుదేరి వెళ్తున్నారు. ఒకప్పుడు చేపలు పట్టడానికి కోసం ఆ టైం వాళ్ళు ఉపయోగించారు. ఇప్పుడు ఆత్మలను సంపాదించడానికి కోసం వాళ్ళు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అప్పట్లో సముద్రంలో, ఆ సమయంలో సముద్రం మీద చల్లని గాలి వేస్తూ ఉంటుందండి. సో ఆ గాలిలో పడవెక్కి వాళ్ళు వెళుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ శక్తి ప్రసరించబడుతుందండి. పరిశుద్ధాత్మ గాలి వీస్తుంది వాళ్ళ మీద. ఆ శక్తితో వాళ్ళు బయలుదేరి ఆ దేవాలయానికి వెళుతూ ఉన్నారు. ప్రియులారా చదవండి మా. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచు ఉండెను. వారు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం ఎత్తుకొనుటకు ప్రతిరోజు వారిని శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర ఆయన ఉంచుచూ వచ్చారు. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోతుండగా వాడు చూసి భిక్షం అడగగా పేతురు యోహాను వారిని తేరి చూడమని చెప్పి మా తట్టు చూడమన్నారు. ఏమైనా దొరుకుతుందేమని కనిపెట్టుచు వారి ఎద్దు లక్ష్యం ఉంచాడు. ప్రియులారా, ఏదైనా ఈ సంవత్సరంలో దొరుకుతుందని మీరు ఎదురు చూస్తున్నారేమో. మీరు ఎదురు చూడని వాటిని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి ఎదురు గట్టిగా. ఎప్పుడు ఒక భిక్షం ఎత్తుకునేవాడు ఏం ఎదురు చూస్తాడు చెప్పండి? ఒక భిక్షం ఎత్తుకునేవాడు ఏం ఎదురు చూస్తాడు? ఒక కుంటివాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. దయగలిగిన మహారాజు అంటుంటారు కొంతమంది. ఏంటండి, మనం ఏదైనా ఒక సహాయం చేయాలి, దయగలిగిన మహారాజు. మన కారు దగ్గర ఎవరో భిక్షం ఎత్తుకోవడానికి వస్తే సరే విండో ఓపెన్ చేసి 50 రూపాయలు ప్లస్ 10 రూపాయలు 2 కలిసి ఉంది. మన డ్రైవరు ఆ 10 రూపాయలు తీసుకుని 50 రూపాయలు ఆ తల్లికి ఇచ్చాడు. నాన్న ఆమెకి ఏమైనా ఇమ్మంటే 60 రూపాయలు ఉన్నట్టుంది ఆయన జేబులో. 50 ప్లస్ 10 = 60 రూపాయలు. సరే ఒక 50 రూపాయలు ఆమెకి ఇచ్చాడు. వెంటనే ఆమె అంటది, అయ్యా దయగల మహారాజు ఆ 10 కూడా ఇయ్యచ్చుగా. నాకు పిచ్చ నవ్వు వచ్చింది అనమాట. దయగలిగిన మహారాజు ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా అని. పాపం 50 ఇచ్చాం, ఆ 10 ఎందుకు ఏం చేసుకుంటారు, ఆ 10 కూడా నాకు ఇవ్వమంటే ఇచ్చారా బాబు అంటే ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే భిక్షం ఎత్తుకున్న వాళ్ళు ఇంకంతకన్నా ఏం ఎదురు చూడగలుగుతారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఒక 100 లేకపోతే ఒక 200, సరే మహా అంటే ఒక 500, అంతకు మించి ఎదురు చూడరు కదండి. సో ఈ పేతురు యోహాను బయలుదేరి వస్తూ ఉంటే రెగ్యులర్గా ఆయన వచ్చిన వాళ్ళందరూ ఏదో హెల్ప్ చేస్తూ వచ్చారు కదా, వీళ్ళు కూడా ఏదైనా చేస్తారేమో అని చెప్పి వాళ్ళ వైపు అలా చూస్తూ భిక్షం అడిగాడు. కానీ ఒకవేళ వాళ్ళు ఆయనకి ఏదైనా భిక్షం వెండి కానీ బంగారం కానీ ఇచ్చుంటే ఆయన లైఫ్ ఏమైనా మారేదా? వెండి కానీ బంగారం ఇచ్చినా ఆయన భిక్షం ఎత్తుకుంటూనే ఉండేవాడు. ప్రియులారా, మన లైఫ్లో మనం ఈ సంవత్సరంలో ఏదో ఎదురు చూస్తూ ఉంటాం. ఇలా జరిగితే బాగుంటుందేమో, ఇలా జరిగితే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో, పాప లైఫ్లో ఇలా జరిగితే బాగుంటుందేమో, బాబు ఇలా అయితే బాగుంటుందేమో, మా ఫ్యామిలీకి ఇది దొరికితే బాగుంటుందేమో అని ఏదో ఎదురు చూస్తూ నువ్వు ప్రభుని చూస్తూ వచ్చావేమో. నీవు ఇది వరకు ఎదురు చూడని అద్భుతమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని గుణపరచబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జస్ట్ నిలబడితే చాలని అనుకుంటున్నావేమో, నువ్వు బయలుదేరి క్రొవ్విన దూడవలె గంతులు వేయబోతున్నావు. చెప్పలు కూడా గట్టి. హల్లెలూయా. అయ్యా
ఒక్క ఇడ్లీ తినే ఓపిక వస్తే చాలయ్యా అనుకుంటున్నావేమో. ఒక్క ఇడ్లీ తినగలిగిన ఓపిక దొరికితే చాలయ్యా, ఆకలేస్తుంది కానీ సహించట్లేదయ్యా, నాలుకంతా చీలిపోయింది, అసలు గొంతంతా పుండైపోయింది, పేగులన్నీ పుండైపోయింది, ఒక్క ఇడ్లీ తినగలిగిన స్థాయి దేవుడిస్తే చాలని నీవు ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. ఏమో నా దేవుడు నీకు మటన్ బిర్యానీ తినిపించబోతున్నాడు. మటన్ బిర్యానీ నీ ఊహకు అందని కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఊహకు అందని, నీవు ఎదురు చూడని కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. జోసెఫ్ అనుకున్నాడండి, ఏదో కలగన్నాడు, రాజుగారు రమ్మన్నారు, హరిబరిగా అక్కడికి వెళ్ళి చూశాడు, రాజుగారు కళ చెప్పాడు. సో దాన్ని భావం చెప్పాడు, 7 సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. సో సొల్యూషన్ కూడా ఈయన, పరిష్కారం కూడా ఈయనే చెప్పాడు. అయ్యా 7 సంవత్సరాలు వచ్చే సమృద్ధిని జాగ్రత్త చేసుకుంటే ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఈ ఆహారంతో ఆ కరువును జయించవచ్చు. ఒక ఆలోచన చెప్పాడు. సరే దానికోసం ఏదో గిఫ్ట్ ఇస్తారేమో, అతనికి ఏదో బహుమానం ఇస్తారేమో, అంతే కదండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటాము, ఆ ప్రాబ్లంలో ఎవరినో మనం సంప్రదిస్తాం, వాళ్ళు దానికి ఏదో ఒక ఆలోచన చెప్తారు, మంచి ఆలోచన, థ్యాంక్ యూ బ్రదర్ అని ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి సాగనంపుతారు ఎవరైనా. కానీ ఎదురు చూడలేదండి ఆయన ఎదురు చూసిందంటే, సరే నేను జైల్లో ఉన్నాను, ఏమన్నా రాజుగారి దయ వస్తే కొంచెం జైల్లో నుండి ఆ విడుదల చేస్తారేమో, నేనేం తప్పు చేయలేదు కదా, లేదా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి నన్ను పంపించవచ్చు అని ఆయన ఎదురు చూశాడు. కానీ ఎదురు చూడని కార్యాలు తన జీవితంలో జరిగింది. ప్రియులారా, ఐగుప్తు దేశం అంతటికి అతని అధిపతిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా మీరు వెళుతున్న మార్గాలు సాధారణంగా ఏదోలే వెళుతున్నాం, ఏదో జరుగుతుంది అనుకుని వెళుతున్నారేమో, మీరు అడుగడుగున ఆశ్చర్యపడేటట్లు, అడుగడుగున విస్మయం చెందేటట్లు, అడుగడుగున మీరు ఆశ్చర్యచకితులు అయ్యేటట్లు నా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. ఆయన వాత్సల్య పూర్ణుడుగా నీ జీవితంలో ప్రత్యక్షమై మిమ్మల్ని గుణపరచబోతున్నాడు. పూర్ణ స్వస్థతను దేవుడు మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తన లైఫ్ అంతా మారిపోయింది, A to Z. ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా తన జీవితమే మారిపోయిందండి. దేవుని యొక్క వాత్సల్యత ఆయన స్వస్థత పొందాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ ఏమో ఎవరు చూశారు, ఎవరిని చూశారు ఈ సబ్జెక్ట్లో? కుంటివాడు పేతురు యోహాన్లను చూశాడా, లేకపోతే పేతురు యోహాన్లే కుంటివాడిని చూశారా? చెప్పాలి. ఏంటండి, ఎవరిని చూశారు చెప్పాలి. ఎవరు చూశారమ్మా? కుంటివాడే పేతురు యోహాన్ని చూశారు. ఎందుకంటే పేతురు యోహాన్ స్పెషల్, అంతే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు స్పెషల్, మీరు విశేషమైన వాడు, మీరు సంథింగ్ స్పెషల్, మీరు అభిషేకించబడినవాడు, మీరు పరిశుద్ధులు, మీరు ఆశీర్వదించబడినవాడు, మీరు వాత్సల్యతను పొందినవాడు, దేవుని కృపకు పాత్రలు, మీరు కృప పొందిన పరిశుద్ధులు మీరు. హల్లెలూయా. మీరు స్పెషల్. మన స్పెషల్ అయితే అందరూ మనల్ని చూస్తారు, అంతే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అందరి చూపు నీ మీద ఉండాలి. ఏముందిరా బాబు, ఏ మహిముందర స్వామి, ఏంటయ్యా ఇంతమంది అక్కడికి ఎందుకు వెళుతున్నారని. అంటే భూదిగంతంలో ఉన్న మనుషులందరూ కూడా నీ వైపు తేరి చూడేటట్లు దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు, నిన్ను గుణపరచబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఫ్రెష్గా అభిషేకం పొందుకొని, మేడగదిలో అప్పుడు ఫ్రెష్గా అభిషేకం పొందుకొని వాళ్ళు బయలుదేరి వచ్చినట్టున్నారండి. అందరి చూపు స్పెషల్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను స్పెషల్ అని చెప్పండి. నేనంటే అబ్రాహ్మణ అనగా మీరు అర్థమైందండి. నేను స్పెషల్ అని చెప్పండి పక్కన వాళ్ళకి. నేను సంథింగ్ స్పెషల్ అండి. హల్లెలూయా. నేను సాధారణమైన మనిషిని కాదు, దేవుని చేతులు ఒక పనిముట్టిని, దేవుడు వాడుకునే పాత్రను నేను, దేవుడు ఏర్పరచుకునే పాత్ర నేను, యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర నేను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు అనుకుంటున్నారు? ఓ సన్న మందిరం అది అంటుంటారు కొంతమంది. ఎస్, నిజమే, మన విశేషమైన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అనుకుంటున్నావు? ఏం పిచ్చగా ఉందా? పిచ్చగా ఏంటన్నమాట, పిచ్చగా ఉందా? ఎవరు అనుకుంటున్నావు? హోసన్న మందిరం. ఎస్, అవును. ప్రైజ్ ది లార్డ్. పిచ్చగా అనుకునే వాళ్ళందరికీ నీ ఒక విశేషమైన వాడు. నేను ప్రపంచానికి దేవుడు ఒక విశేషమైన వాడిగా చూపించబోతున్నాడు, ఒక ప్రత్యేకమైన వాడిగా చూపించబోతున్నాడు. హల్లెలూయా. సరే, ఆయనేమో వారి వైపు తేరి చూశాడు. ఇప్పుడు వాళ్ళ వైపు ఆయన జనరల్గా చూశాడు.
పేతురు యోహాను ఆయన ఎలా చూశారండి? చదవండి, నేను మాటలు చదివితే బాగుంటుంది. ఊరికి పేతురు యోహానును వానిని తేరి చూచి ఎట్లా చూశారంటండి? మా తట్టు చూడు. తేరి చూడడం అంటే ఎట్లా చెప్పాలమ్మా? తేరి చూడడం అంటే డెఫినేషన్ చెప్పండి. తేరి చూడడం అంటే ఏంటి? అంటే ఇంక నేనేం చెప్తా ఉండాలి అంతా? ఇంక నేనేం చెప్తుండాలా? మీరేం చెప్పరా? తేరి చూడడం అంటే ఏంటి అమ్మా? అతని వైపే అంత చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆడేం పిచ్చగాడు కాబట్టి అటు చూశాడు. వీళ్ళు ఎవరో దొరలాగా ఉన్నారు కదా అని అటు చూశాడు. అభిషేకించబడిన వాళ్ళు కదండి, అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి అలా చూశారు. ప్రైజ్ అలార్డ్. వీళ్ళు ఎందుకు ఆయన వైపు తేరి చూశారు? ఏంటండి, కళ్ళలో కళ్ళు పెట్టి చూసా ఉన్నారు. ఎందుకు తేరి చూశారు తెలుసా? ఇప్పటి వరకు నువ్వు భిక్షం ఎత్తుకొని కుంటివాడుగా ఉన్నవేమో, ఇక మీదట నీ ద్వారా మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. నిన్ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. రాబోయే తరాల్లో చరిత్రలో చెప్పుకుంటూనే ఉంటారు, ఓ కుంటివాడిని దేవుడు లేవనెత్తాడు, బాగు చేశాడని. నీలో ఆయన మహిమ బయలుపరచబడబోతుంది. నీలో ఆయన మహిమ బయలుపరచబడబోతుంది. మేమే సంథింగ్ స్పెషల్ కాదు, నీవు కూడా సంథింగ్ స్పెషల్ అంతే. ప్రైజ్ లార్డ్ అనండి. ఈ మాట కూడా పక్కన వాళ్ళు చూసి, మేమే కాదండి, మీరు కూడా ప్రత్యేకమైన వాళ్ళు, మీరు విశేషమైన వాళ్ళు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అండ్ ప్రియులరా, అప్పుడు వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్నే నీకు ఇస్తాం అని అతని చేయి పట్టుకుని లేవనెత్తాడు. నేను అనుకుంటున్న పేతురు అతను లేవనెత్తేటప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటాడంటే, నేను ఒకరోజు నీళ్లలో మునిగిపోయినప్పుడు, ప్రైజ్ లార్డ్, నేను ఒకరోజు నీళ్లలో మునిగిపోయాను కదా, అప్పుడు నా దేవుడు వచ్చి నా మీద జాలి చూపించి వాత్సల్యతను చూపించాడు. ఆయన ఆ రోజు కానీ వాత్సల్యత చూపించకపోయి ఉంటే నేను నశించిపోయిండేవాడిని, నీళ్లలో మునిగిపోయిండేవాడిని. అవ్వాల్సిందిలే, వాడు అవ్వాల్సిందిలే, ఓవర్ యాక్షన్ చేశాడు, పోయాడులే పేతురు. ఒకడు పోతే ఆ సీట్ ఖాళీ అయిందిలే అని అనుకుని ఉంటారు చాలామంది. పేతురు కానీ చనిపోయింటే అప్పుడు వాత్సల్యత గల దేవుడు టక్కని వెంటనే అతన్ని చూసి చెయ్యి చాపి అతన్ని అలా పైకి లేవనెత్తి నడిపించాడు. ప్రియులరా, ఆ కుంటివాడిని చూసినప్పుడు ఆ దేవుని వాత్సల్యత ఇతని మనసులో వచ్చింది. నా దేవుడు కూడా నన్ను ఇలాగే కదా లేవనెత్తాడు, ప్రైజ్ లార్డ్ అని అతని చేయి పట్టుకుని అతని లేవనెత్తాడు. ప్రియులరా, ప్రభు మీకేమైతే చేశాడో, ప్రభు ద్వారా మీరు ఏదైతే పొందారో, ప్రభు మీకే మేలైతే చేశాడో, ఆ మేలు మీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. క్రీస్తు మనస్సును దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రియులారా, ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఎందుకు క్షమిస్తూ ఉంటే, మనం ఒకప్పుడు తప్పులు చేశాం, దేవుడు మనల్ని క్షమించాడు. నేను తప్పు చేసినప్పుడు దేవుడు నా తప్పులు క్షమించాడు. ఆ మనస్సును ఎదుటి మనిషిని క్షమిస్తున్నాను. ఆమె కొంతమంది ఉంటారండి, అనకూడదు కానండి, తల్లిదండ్రులు వీళ్ళ లైఫ్లో ఏ తప్పు చేయనట్టు, వాళ్ళు కూడా టీనేజు లేకపోతే ఆ యంగ్ ఏజ్ని దాటుకునే కదా వచ్చారు. ఆ ఏజ్లో ఎన్నెన్ని శ్రమలు ఉంటాయి, ఎన్నెన్ని పోరాటాలు ఉంటాయి, ఎన్నెన్ని ఆపదలు ఉంటాయి, అవన్నీ దాటుకుంటే కదా వచ్చారు. సో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మార్గం గుండా వచ్చిన నీవు, అరే నేను కూడా ఇలాంటి మార్గం గుండా వెళ్ళినప్పుడు నేను కిందపడి మీదపడి చాలా తిప్పలు పడి బాధలు పడ్డాను నాన్న. కాబట్టి యూత్లో యంగ్ ఏజ్లో మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది, దీన్ని ఇలా జయించాలి, మేము ఇలా జయించామని చెప్పవలసిన స్థాయిలో ఉండి చెప్పకపోగా చిన్న పొరపాటు చేస్తే చాలు బెల్ట్ తీసుకొని కొట్టడం, ఏంటంటే తలకాయ తీసుకెళ్ళి గోడకేసి కొట్టడం. అర్థమైంది? నేను అంటాను, అమ్మ నీవు ఈ మార్గం గుండా నడవలేదా? నీకు ఇలాంటి పరిస్థితి రాలేదా? నీకు ఇలాంటి శోధన రాలేదా? ఇలాంటి పరీక్ష నీకు రాలేదా? ఆ పరీక్షలు నువ్వు ఎలా జయించావు చెప్పు, నీ బిడ్డకు చెప్పు. నాకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేను దీన్ని కూడా దాటుకుంటూ వచ్చాను, చెప్పాలి కదా. అవి చెప్పకపోగా ప్రియులరా హింసించుడు ఇవన్నీ మనం చూస్తుంటాం. పేతురు దేవుడి దగ్గర ఉండి ఆయన మునిగిపోతున్నాడు, దేవుడు తనని లేవనెత్తాడు. సో ప్రియులరా, అనారోగ్యంలో బలహీనతలో మునిగిపోతున్న అతన్ని చూసి చేతులు చాపి దేవుడు తన జీవితంలో ఏదైతే చేశాడో అది నీవు ఎదుటి మనిషికి చేసేటట్లు నా దేవుడు నిన్ను గుణపరచునుగాక నీ ఎడల వాత్సల్యతను చూపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని లేవనెత్తితే వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ ప్రియులరా ఆ దైవ సేవకులతో పాటు ఆయన దేవుని మందిలోనికి ప్రవేశించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి, మా కంటిన్యూ చేసేయండి ఆ మాట.
అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగినదని నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి కుడి చేతిని పట్టుకున్నాడు. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచాడు, నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళారు. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశులయ్యారట. ఆమె చెప్పండి గట్టి. ఇక మీద నీవు నడవడం ప్రజలు చూడబోతున్నారు, నువ్వు స్తుతించడం ప్రజలు చూడబోతున్నారు, నిన్ను బట్టి వాళ్ళు దేవుని మహిమపరచబోతున్నారు. హల్లెలూయా. కేవలం మనం స్తుతించడం కాదు, మనం నిలబడడం, మనం నడవడం, అవి కూడా ప్రజలు చూడాలి. ఊరికే ఏంటంటే ఆరాధన స్తుతి ఆరాధన అని మనం ఆరాధిస్తుంటాం. స్తుతినే కాదు, నువ్వు స్తుతించడం ఎంత బాగా స్తుతిస్తారని కాదు, దేవుడు నిన్ను ఏ విధంగా నిలబెడతాడో దాన్ని ప్రజలు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా నడిపించబోతున్నాడో దాన్ని కూడా ప్రజలు చూడబోతున్నారు. మీరు ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నారో దాన్ని ప్రజలు చూడబోతున్నారు. ఆ తర్వాత మీరు ఆ వాక్యాన్ని చదువుకుంటూ వెళితే చివరిలో ప్రియులారా ఆ 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 4:14 త్వరగా. అపోస్తుల కార్యం 4:14. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు మనుషులు. అంటే నీవు నిలబడితే ఎవ్వరు ఏమీ మాట్లాడలేరు. అంతే. ఆమె చెప్పండి గట్టి. స్వస్థత పొంది నీ పరిశుద్ధులతో నిలబడబోతున్నావు. నీ అభివృద్ధి మనుషులకి సమాధానం చెప్పబోతుంది, నీ ఆశీర్వాదం మనుషులకి సమాధానం చెప్పబోతుంది, నీ విజయం అనేకులకు సమాధానం చెప్పబోతుంది, నీ స్వస్థత అనేకులకు సమాధానం చెప్పబోతుంది. ఆమె చిరకాసి మనుషులు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ నీవు సమాధానం చెప్పు. నీవు జస్ట్ నిలబడి చాలంతే. మీరు ఓరకనే నిలబడి ఉండి చూడండి. హల్లెలూయా. ప్రభు నేను నిలబెట్టునుగాక, ప్రభు నేను నిలబెట్టునుగాక. నువ్వు నిలబడితే చాలండి, నోరులు మూతపడితే అంతే. ఆ విధంగా దేవుడు నిన్ను గుణపరుస్తాడు. గోలగోలగా ఉందా, నీ వచ్చి నిలబడు, అందరు నోళ్ళు మూతపడితే అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఊరికే కయ్యానికి కాలు దూవడం ఎందుకు? అడ్డమైన ప్రతి గాడిదలకు మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత నువ్వు నిలబడి చాలంతే. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నిలబడ్డాడు, తుఫాన్ ఆగిపోయింది, గాలి అణిగిపోయింది, సముద్రం నిమ్మళం అయిపోయింది. అంతే. నువ్వు నిలబడి అంతే. ప్రతి స్థలమందు నా దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నిలబడతావా, వాళ్ళు నోరు మూతపడుతుంది. అంతే. ఏదేదో వాగుతూ ఉంటారు కొంతమంది, మనం ఎంటర్ అయ్యామనుకోండి అంతేక నోటి మీద ఏమైనా చెప్పండి బ్రదర్ అంటే వచ్చావుగా స్వామి, ఇంకేం చెప్తానులే స్వామి అంటారు. నేను నిలబెట్టి దేవుడు సాటి మనిషికి వాళ్ళ నోర్లు మూతపడతాయి. మీ బంధువులు వాగుతున్నారా, నువ్వు నిలబడి చాలు, ప్రభు నేను నిలబెట్టబోతున్నాడు. అంతే. నువ్వు నిలబడబోతున్నావు, వాళ్ళ నోర్లను దేవుడు మూయించిపోతున్నాడు. అంతే. ఎవ్వరు ఏమి చెప్పలేకపోయారు. అప్పుడు వరకు చాలామంది రకరకాలుగా మాట్లాడారు. పేతురు యోహాను ప్రక్కన నిలబడ్డాడు. ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధుల ప్రక్కన దేవుడిని నిలబెట్టబోతున్నాడు. సత్తువ కలిగిన సంఘంలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. పరిశుద్ధుల సహవాసుల ప్రభుని నిలబెట్టబోతున్నాడు. ప్రతి నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి నోళ్ళు మూతపడితే అంతే. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు ఊపుతూ బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే చప్పట్లు కొడుతూ దేవుని నామమున స్తుతించండి. ప్రభు మిమ్మల్ని గుణపరచబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. నడవలేని నిన్ను నడిపించబోతున్నాడు, నిలవలేని నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీవు స్తుతించడం, నీవు నిలబడడం ప్రజలు చూడబోతున్నారు. నీవు ఎదురు చూడని కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీవు అనుకోనని కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ బిగ్గరగా. ఎస్ ఎస్ ఎస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏదైనా మీకు అనారోగ్యం ఉంటే, ఏదైనా బలహీనత ఉంటే వెంటనే మీ చేతుల్ని ఆ చోటు ఉంచండి. నా దేవుడు మిమ్మల్ని గుణపరచబోతున్నాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే, వెండి బంగారాలు మా దగ్గర లేదండి, యేసు నామాన్ని ఉచ్చరించబోతున్నాం. ఇప్పుడే దేవుడు మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో అక్కడ మీ కుడి చేతిని ఉంచుకోండి.
కుడి చేతిని ఉంచండి. ఎక్కడ హెడ్ తలలో ప్రాబ్లం అయితే తలలో, కంట్లో ప్రాబ్లం అయితే కంట్లో, ఏంటంటే గుండెలో సమస్య అయితే గుండె మీద, స్టమక్లో ప్రాబ్లం ఉంటే స్టమక్ మీద, ఎక్కడ ప్రాబ్లం ఉందో మీ కుడి చేతిని అలా ఉంచుకోండి, ప్రభుకు అప్పగించుకోండి. యేసు నామాన్ని ఉచ్చరించబోతున్నాం. ఎస్ 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 40 సంవత్సరాల నుండి, దాదాపుగా 40 ఏళ్ళ నుండి ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. ఒక్క క్షణం చాలండి. దీర్ఘకాలపు వ్యాధులతో అల్లాడిపోతున్నారు. ఒక నిమిషం చాలు, ఒక క్షణం చాలు. ఆయన మీ ఎడల వాత్సల్యతను చూపిస్తున్నాడు. నీ గొప్పతనం కాదు, ఆయన వాత్సల్యత, ఆయన వాత్సల్యత, ఆయన వాత్సల్యత, ఆయన వాత్సల్యత. ఎస్ ఎస్ ఎస్. మీ వెన్నెముకలో సమస్య ఉందా? మీ మోకాళ్ళలో సమస్య ఉందా? మీ అరికాళ్ళలో సమస్య ఉందా? చర్మ వ్యాధులతో బాధపడుతున్నారా? నరాల బలహీనత చేత బాధపడుతున్నారు? ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ కుడి చేతిలో ఉంచండి, విశ్వసించండి. అనుకోనని కార్యాలు నీవు అనుకోలేదు. ఈరోజు ఇలా వర్తమానం చెప్తూ ప్రార్థన చేస్తారని నీవు అనుకోలేదు. నీ వ్యాధుల గురించి, నీ స్వస్థతను గురించి ఎవరైనా ఆలోచించి ప్రార్థన చేస్తారని కూడా నీవు అనుకోలేదు. స్వస్థత పొందుతానని కూడా నీవు అనుకోలేదు. అనుకోనని కార్యాలు ప్రభు చేశాడు. ఎస్, నీ విశేషమైన వాడు ప్రభుకి. అందుకొరకే దైవ సేవకులు తేరి చూస్తున్నారు. ఈరోజు నీవు స్వస్థత పొందుతావు, నీలో ఆయన మహిమ బయలుపరచబడిపోతుంది. చేతులుంచి ప్రార్థన చేసుకో, చేతులుంచి ప్రార్థన చేసుకో. శబ్దం చేయొద్దు, శబ్దం చేయకుండా చేతులుంచి ప్రార్థన చేసుకో. ఎస్ ఎస్, ఆయన మహిమ నీ మీద కుమ్మరించబడబోతుంది. ఎస్, ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నిలబడలేని అనుకుంటున్నావా? నిన్ను నిలబెట్టబోతున్నాడు. నిన్ను గుణపరుస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ప్రభు బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవుని కృతజ్ఞతలు చెప్పండి. నీ అరికాలు మొదలుకు నీ నడునెత్తిన వరకు, నడునెత్తిన మొదలుకుని అరికాలు వరకు పూర్ణ విడుదల. స్వస్థత పొందుచున్నావు. ఈరోజు నీవు బయలుదేరి క్రొవ్విన దూడవలే గంతులు వేయబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్, యేసు నామములో నజరేయుడైన యేసు నామములో విడుదల పొంది ఉన్నావు, స్వస్థత పొంది ఉన్నావు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకటి, ఆయన వాత్సల్యత. ప్రభు నన్ను ముట్టి బాగు చేశాడు అని నమ్మిన వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతించు. ఎస్ ఎస్ ఎస్, హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళు మీరు స్వస్థత పొంది ఉన్నారు, విడుదల పొంది ఉన్నారు, ఆరోగ్యం పొంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఆయన వాత్సల్యత దోషములన్నిటిని పరిహరిస్తుంది. అండ్ రెండవదిగా ప్రియులారా, ఆయన వాత్సల్యత మనల్ని గుణపరుస్తుంది. సమయం అయిపోయింది, జస్ట్ వాక్యం చెప్పి నేను ముగించేస్తాను. 3వ మాట, జకరియా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. త్వరగా జకరియా 1వ అధ్యాయం 16వ వచనం త్వరగా చదవండి. దేవుడు సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యత గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. వాత్సల్యత గలవాడనై నేను యెరూషలేము తట్టు చూస్తున్నాను. అందులో నా మందిరము కట్టబడును. అక్కడ నా మందిరం కట్టబడుతుంది. యెరూషలేము మీద శిల్పకారులు నూలును సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నీవింకను ప్రకటన చేయవలసినది, నీవింకా చెప్పాల్సింది ఏంటంటే, ఇక నా పట్టణములు భాగ్యముతో, ఇక ఈ పట్టణం భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడుతుంది.
ఇంకను యెహోవా సీయోన్ని ఓదారుస్తాడు, యెరూషలేమును ఆయన ఇంకను కోరుకుంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వాత్సల్యము గలవాడైన యెరూషలేము తట్టు ఆయన తిరిగి ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ పై వచనాలన్నీ చదువుతూ వస్తే యెరూషలేముకి ఏదో దేవుడు ఏదో కొంచెం కోపడ్డాడని అన్ని జనులందరూ కూడా మరింత ఓవర్ చేస్తున్నారంట. అందుకే బాబు నేనేదో వాళ్ళని కొంచెం వాళ్ళ మీద కోప్పడి సరిచేయాలనుకోండి, మీరేంటి రెచ్చిపోతున్నారు, కాబట్టి ఇక లేదు, ఇటు కుదరదు, అన్ని జనులందరూ ఓవర్ చేస్తే నేను ఊరుకోను. అందుకొరకే ఇప్పుడు వాత్సల్యము గలవాడని నేను యెరూషలేము తట్టు తిరుగుతున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మీరే యెరూషలేము. దైవ సేవకులు సీయోనుకు పోలుస్తాం, సంఘాన్ని యెరూషలేముకు పోలుస్తారు. దేవుడు మీ వైపు ఇక వాత్సల్యంతో మీ వైపు తిరగబోతున్నాడు. మిమ్మల్ని ఎలా చూస్తాడండి దేవుడు చెప్పాలి. కళ్ళెర్ర చేసి కాదు, బెదిరించి భయపెట్టి కాదండి, వాత్సల్యత గలవాడై మీ వైపు అయినా తిరుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రకటించవలసింది ఏంటంటే ఈ పట్టణము భాగ్యముతో మరీ ఎక్కువగా నింపడం, భాగ్యముతో సౌభాగ్యముతో ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు. పట్టణమంతా భాగ్యముతో నింపబడును గాక. గట్టిగా హల్లెలూయా. సంఘం భాగ్యముతో నింపబడును గాక. మీరు భాగ్యవంతులుగా మార్చబడదురు గాక. హల్లెలూయా. ఏంటండి భాగ్యరాజని, ఏంటండి భాగ్యమ్మ గారని, భాగ్యవతి అని కానీ ఏంటండి మిమ్మల్ని పిలుస్తారు ఇంకా మనుషులు. హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధిలో, బహు విస్తారమైన నీ కృపా నాపై, భాగ్యమే సౌభాగ్యమే నీ సన్నిధి, బహు విస్తారమైన నీ కృప. పట్టణమంతా దేవుడు భాగ్యవంతం నింపబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడమై ఉంటాడు, ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గముగా ఉండు. ఏంటి ఇశ్రాయేలు ఒక భాగ్యం. ఒకప్పుడు మోసగాడు, దేవుడు అంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆమెను చెప్పండి గట్టిగా. నీకు సమమైన వాడు ఎవడు లేడు. ఆమెను చెప్పండి గట్టిగా. వాడికి 100కు 100 మార్కులు రాని, నీకు సరిపోడాను అంతే. ఆడు కాస్ట్లీ కారులో తిరిగినాయి, కానీ నీతో ఆయన సమం కాదండి. వాళ్ళు ఎంత పెద్ద ఆస్తిని సంపాదించారు, నీకు సరిపోరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని చేత నువ్వు రక్షించబడిన వాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, భాగ్యం ఎంత గొప్పది. ఎందుకంటే ఏంటి ఆ భాగ్యం అంటే ఏంటంటే సహాయకరమైన కేడమ. ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన మీ సంరక్షణ కేడమై ఉండబోతున్నాడు. ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గముగా ఆయన ఉండబోతున్నాడు. యాకోబు గురించి చాలా విషయాలు మనం చదువుతాం. ధాన్య ద్రాక్షారసము కలిగిన దేశంలో ఆయన నివసింపచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి శ్రేష్టమైన భాగ్యం అంటే ప్రియులారా, నా సన్నిధిని నిలిచు భాగ్యమును నేను నీకు ఇస్తాను. నేను దేవుని సేవకు వచ్చిన తొలిటి రోజు 25 సంవత్సరాల క్రిందట అండి నేను దేవుని సేవకు వచ్చాను. దేవుని సేవకు వచ్చినప్పుడు ఆ ప్రారంభ దినాలు నాకు ఏం తెలిసేది కాదండి. అప్పుడు ఎక్కువ ఏడుస్తూ ఉండేవాడు నేను. నాకు కన్నడ మాట్లాడేవాళ్ళు కూడా పెద్దగా ఎవరు లేరు, మా భాష మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. సేవ ఏంటో తెలీదు. మొత్తం మీద దేవుని సేవకు వచ్చేసాను. ఆ ప్రారంభ దినాల్లో నేను శారదా కాలనీలో గదిలో కూర్చొని ఎప్పుడు ఎక్కువ ఏడుస్తూ ఉండేవాడిని. ఇక తట్టుకోలేకపోతే సాయంత్రం టైం మిద్దె మీదకి వెళ్ళిపోయి చీకట్లో ఒక్కడనే ఆ స్తంభాలను పట్టుకొని ఏడుస్తూ ఉండేవాడిని. ప్రభు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెయ్యాలి ఇక్కడ, నాకేం అర్థం కావట్లా. 18 years అండి నాకు. అప్పుడు 18 సంవత్సరాల వయసు నాకు. అమ్మను వదిలేసాను, అన్నదమ్ముల్ని అక్క చెల్లెలందరూ వదిలేసి వచ్చేసాను. ఊరు కొత్త, మనుషులు కొత్త, ఇక్కడ ఫుడ్ వేరు, ఇక్కడ వాతావరణం వేరు, ఏమీ అర్థం కావట్లేదండి. ఉండాలా పోవాలా ఏమీ తెలియట్లేదు. అప్పుడు ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడండి. ఏంటంటే నా సన్నిధిని నిలిచు భాగ్యము నేను నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ మాట. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. త్వరగా చదవండి, ముగించేస్తాను.
సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు. బాగా వినండి, ఇదే దేవుడు నాకు చెప్పిన మాట. నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై, వినండి బాగా, నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవుదువు. మరియు ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్లు నా సన్నిధి నిలిచు భాగ్యమును నీకు ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం అండి నా డైరీలో రాసి ఉంటాను నేను. నా డైరీలో ఆ మాట, అంటే అప్పట్లో డైరీలు రాసే అలవాటు ఉండేది. దేవుడు ఏం మాటలా వెంటనే డైరీలో రాశాను. నా మందిరం మీద నువ్వు అధికారివై ఉండి ఆవరణాన్ని కాపాడువాడుగా మార్చబడతావు. ఇక్కడ నిలిచి ఉన్న వారికి కలిగినట్లు నా సన్నిధి నిలిచి భాగ్యమును నీకు ఇస్తానని ప్రభు మాట్లాడు. నేను చూసుకొని రాసుకొని ప్రార్థన చేసుకుని ఏడ్చుకున్నా ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్పకుండా ఏది చేయట్లేదండి, ప్రతిదీ చెప్పే చేస్తున్నాడు. ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. దగ్గర ఒక 15 సంవత్సరాలు, 12-13 సంవత్సరాలు గడిచిపోయిందండి. ఆ తర్వాత నేను పాస్టర్ అయిపోయాను. సంఘాలకు వెళ్ళాను. రాష్ట్రంలో పలు చోటుకు వెళ్ళి సేవ చేశాను. చెన్నైలో సేవ చేశాను, తిరుపతిలో సేవ చేశాను, రేపలలో సేవ చేశాను, పిడిగిరాళ్ళలో సేవ చేశాను, నేను వరంగల్లో సేవ చేశాను, జీడిమెట్లలో సేవ చేశాను, అశ్వరాపేటలో సేవ చేశాను, మార్కాపురంలో కొన్ని రోజులు ఉన్నాను, బయ్యావరంలో కొన్నాళ్ళు ఉన్నాను, కడపలో కొన్నాళ్ళు ఉన్నాను, తెనాలిలో కొంతకాలం ఉన్నాను. చాలా చోట్ల దేవుని సేవ చేశాను నేను. ఆ తర్వాత నెల్లూరులో ఉన్నాను. నెల్లూరు నుండి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పెద్ద సముద్రం. మన సిస్టర్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు, నాకు ఇక్కడ ఉండాలని ఉండదు. అందరూ షారోన్ మొన్న అదే చెప్పింది, జాన్స్ అక్క అదే చెప్పింది. అందరూ అనుకొని మాట్లాడుతున్నారు, ఏమో తెలియట్లేదు. ఒకటే డైలాగ్, అసలు ఇక్కడ ఉండాలని మాకు లేదు, అన్న చెప్పారని మేము ఇక్కడ ఉన్నాము అని సాక్ష్యం చెప్తుంటే ఇంకా అందరూ సేమ్ డైలాగ్ అనమాట. ఇంకెవరికి ఇచ్చినా అదే చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇక్కడ అన్ని పోరాటాలు ఉంటాయి. సముద్రం పెద్ద సముద్రం కదండి. బావిలో ఈత కొట్టడం తేలిక, సముద్రంలో ఈదడం కష్టం. సో నేను కూడా అదే డైలాగ్ చెప్తున్నాను. నాకు అసలు ఇక్కడ ఉండాలంటే గుండె దడ కొట్టుకుంటుందనమాట. ఎందుకంటే అన్న దగ్గర ఉండాలి, ఏసన్న గారి దగ్గర ఉండాలి. ఏసన్న గారు ఏంటండి ఆయన కాలుచున్న రాళ్ల మధ్యలో అంటారు కదండి. సో అన్న దగ్గర ప్రతిదీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిచి ఉండడానికి లేదు. క్షణం మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో నాకున్న నాలెడ్జ్కి నేను ఇక్కడ రాణించగలుగుతాను లేదని భయం వేసింది నాకు. సరే అన్నారే, నీవు ఇక్కడ ఉండాలి. అప్పుడు ఏసన్న గారికి హెల్త్ బాగాలేదు, నీవు ఇక్కడ ఉండాలిరా, కొంచెం ఇక్కడంతా చూసుకోవాలని అన్నారు. అప్పటికి ఇక్కడ గవర్నమెంట్లో వేరే పాస్టర్ గారు ఉండేవారు, రాజశేఖర్ అని ఉండేవారు. సో చెప్పిన తర్వాత కూడా నాకు ఎందుకో మనసు, అంటే నేను ఎక్కడ చేయగలుగుతాను, ఏదో ఒక చిన్న సంఘం, ఏదో ఒక పరిచర్య, సువార్త చెప్పుకున్నామా, సేవ చేసుకున్నామా, అట్లా ఉండేది మైండ్ నాకు. ఏం నాకు అర్థం కావట్లేదండి. ఇక్కడ పైన రూమ్స్ ఉంటాయి, దాంట్లో రూమ్ నెంబర్ 2 మా రూమ్. ప్రైజ్ ది లార్డ్. పైన రూమ్ నెంబర్ 2, ఆ 2 నెంబర్ రూమ్లో మేము ఉండేవాళ్ళు, నేను నా ఫ్రెండ్స్ సేవలో మా తోటి సేవకులు మేమంతా రూమ్ నెంబర్ 2లో ఉండేవాళ్ళు. సరే నేను అక్కడ ఉన్నానండి. ఆగస్టు మంత్లో ఇక్కడికి వచ్చాను. నేను బైబిల్ సెమినార్ జరుగుతుంది, ఆగస్టు మంత్లో ఇక్కడికి వచ్చాను. ఆ పై రూమ్లో ఉన్నానండి. నాకు అప్పటికి వచ్చి 2-3 రోజులు అయింది. ఇక్కడ రాజశేఖర్ పాస్టర్ గారు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్తున్నారు. ఆయన నుండి అన్న అబ్రహ్మన్న మీరు వస్తే మీకు నేను అన్నీ అప్పచెప్పేసి, ఇక్కడ బాధ్యతలన్నీ అప్పచెప్పేసి వెళ్తాను, మరి మీరు వస్తే నేను వెళ్తానంటే అన్న ఇంకొక 2 days టైం ఇవ్వండి, నేను ప్రేయర్ చేసుకుంటాను. అంటే నాకు ఇక్కడ ఉండాలని మనసులో లేదు. ఎందుకంటే ఇవన్నీ మనం ఆడ పెద్ద సేవకులు ఉంటారు, పెద్ద పాస్టర్స్ ఉంటారు, ప్రేమక గారు ఉంటారు, పెద్ద వాళ్ళందరూ, నేను ఎక్కడ మెదలగలుగుతాను, నాకేం తెలియదు, అంత నాలెడ్జ్ లేదు అని నేను ప్రార్థన చేసుకుని ఏడుస్తూ ఉన్నాను. పైన రూమ్ నెంబర్ 2 ఆ రూమ్లో ఉండి నేను ఏడ్చుకుంటూ ఉన్నాను. తర్వాత నా ఫ్రెండ్స్ ఉంటారు కదా సేవలో, ఏం కాదు ఎవరన్నా ధైర్యంగా ఉండి, ఏం కాదు కంగారు పడద్దు అని ఎవరికోళ్ళు వెళుతున్నారు, ఎవరి సంఘాలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేనేమో ఉండిపోతున్నాను ఒక్కడే. ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తూ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్నెందుకు ఇక్కడ పెట్టారు, నేనేమన్నా పనిష్మెంటా ఇది, లేకపోతే ఏంటి, ఎగరే పక్షులను తీసుకొచ్చి గూట్లో పెట్టినట్టు నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను, అన్న దగ్గర నేను ఎలా మెదలాలి అని అన్నీ ఆలోచిస్తుంటే, ప్రియులారా నాకు సరిగ్గా 12-13 సంవత్సరాల క్రిందట దేవుడు నాకు చూపించిన అదే వాక్యం ఆ రూమ్లో ఒక స్క్రోల్ లాగా పోతా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. వెళ్తా ఉంది. ఏమనంటే, ఈ మందిరం మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తాను, నీ ఆవరణాన్ని కాపాడువాడుగా నీవు మార్చబడతావు, నా సన్నిధి నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.
ఎప్పుడో 13-14 ఏళ్ల క్రితం చెప్పిన మాట సడన్గా మధ్యలో ఇంకెప్పుడు ఆ థాట్ రాలేదండి. ఆ వాక్యం అట్లా గోడ మీద వెళుతున్నట్లు నా ఆత్మక కనిపిస్తూ ఉంది. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ఓహో నన్ను ప్రభు ఇక్కడ తీసుకొచ్చింది ఏదో ఆయన సంకల్పం ఉంది. యేసన్ గారు ఏదో నన్ను తీసుకురావడం కాదు, ఏదో ఆయన ప్రణాళిక ఉండి బట్టి దేవుడు తీసుకొచ్చాడు. కనుక అప్పగించిన పనిని నమ్మకంగా చేద్దామని ఆ రోజు నడుము కొట్టుకుని దేవుని వాక్యాన్ని బట్టి పరిచర్య చేయడం ప్రారంభించానండి. ఓ సంవత్సరం రోజు అన్నతో పాటుగా నేను సేవ చేస్తాను. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలుసండి. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమును దేవుడు నాకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత నా లైఫ్ని దేవుడు ఒక మలుపు త్రిప్పేశాడండి. అడుగడుగున దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఘనపరుస్తూ వచ్చాడు. ఈరోజు నేనున్న ఈ స్థానానికి నేను పాత్రను కాదు. ఆ స్థాయి కానీ, ఆ స్ట్రెంగ్త్ కానీ, లేకపోతే ఆ యోగ్యత కానీ నాకు లేదనే సంగతి నాకు తెలుసు. కానీ దేవుడి భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. ఆయన వాత్సల్యతను బట్టి ఈ స్థాయిని దేవుడు నాకు దయచేశాడు. ఆయన వాత్సల్యతను బట్టి దేవుడు ఈ స్థితిని దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన వాచ్ నైట్ సర్వీస్ జరిగిన తర్వాత ఆ వీడియోస్ అంతా పిల్లలు పెడుతుంటే అది చూసి నేను ఏంటి ఈ జనం ఏంటి అంటే, ప్రియరా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 49వ అధ్యాయం అంతా చదివి చూడండి. దాంట్లో అన్నీ ఉంటాయి ఈ మాటలు. ప్రభు నాతో ఏదైతే చెప్పాడో అవన్నీ ప్రభు జరిగిస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మీరు టోటల్గా చదివి చూడండి. ప్రభు నాతో ఏమేమైతే చెప్పాడో అవి సంస్థలో, పరిచర్యలో, నా లైఫ్లో ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకటి దేవుడు ఇశ్రాయేల్ని భాగ్యముతో ప్రభు మనల్ని నింపుతాడు. సన్నిధిని నిలిచే భాగ్యమని దేవుడు మనకి ఇస్తాడు. విశ్వాసంలో ప్రభు మనల్ని భాగ్యవంతులుగా మారుస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్యా, మీ స్తోత్రం నాయన. ప్రభువా, ఈవేళ ఆదివారపు ప్రభు దినాన తండ్రి ఇది మా మధ్యలోనికి వచ్చి తండ్రి అయ్యా పాస్టర్ గారి ద్వారా తండ్రి అయ్యా పరలోక వర్తమానం మాకు వినిపించినందుకే స్తోత్రం తండ్రి. మీ వాత్సల్యత మేము గుర్తించి అయ్యా వాత్సల్యత పూర్ణుడు అయి తండ్రి మళ్ళీ కనికరించి అయ్యా మాతో మాట్లాడినందుకే స్తోత్రం. మా దోషాలన్నిటినీ పరిహరించు దేవుడిగా ఉన్నందుకే స్తోత్రం తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను తండ్రి అయ్యా మేము జాగ్రత్తగా మా మనసులో పదిలపరుచుకొని తండ్రి మీరు వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. స్తోత్రం. మొదటి కొత్త సంవత్సరంలో మొదటి ఆరాధనలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. ప్రభా, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించు నాయన. అందరూ వాక్యం విని ఉన్నారు తండ్రి. ప్రభా, ప్రతి వారం మీ వాక్యం ఫలింపచేసి దీవించండి తండ్రి. స్తోత్రం. యేసయ్యా, కనికరించు నాయన. మమ్మల్ని మీ హస్తంలో సమర్పించుకొనిచున్నాం తండ్రి. మీరు మాపై వాత్సల్యం చూపినందుకై స్తోత్రం. యేసురాజా, నమల కత్తర మల శరబల కత్తర శరబల కత్తర శరబల కత్తర యేసు నామములో స్తోత్రం. కృప చూపి సహాయం చేయండి తండ్రి. కనికరించి మా ప్రాణాత్మ శరీరాలు ఈ బలమైన ఆశలో సమర్పించుకొనిచున్నాం. కంచి వేసి కాపాడి కృప చూపి మహిమ పొందమని కూడి వచ్చిన వారందరినీ దీవించండి. బలారాధన ఆశీర్వదించండి. స్తోత్రం. యేసు ప్రభు, మమ్మల్ని అందరూ మీ చేతిలో సమర్పించుకొని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.